గమనించండి, సండే స్కూల్లో అభినయ గీతాలు చక్కని వాక్యాలు నేర్పిస్తున్నారు కనుక తల్లిదండ్రులు మీ పిల్లలను సండే స్కూల్ పంపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. సమయంలో మన మధ్య ఉన్నటువంటి నంబరు చంద్రశేఖర్ రాజు గారు మనకు శుభాకాంక్షలు అందిస్తారు. ముందుగా దేవాది దేవునికి మహిమ కలుగుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జన్మదిన దినాన్ని పురస్కరించుకొని సల్మా ఆండర్సన్ సంఘ సభ్యులైన మీ అందరూ కూడి ఈ సంధ్య క్రిస్మస్ని జరుపుకోవడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ నన్ను శుభాకాంక్షలు చెప్పమని పాస్టర్ గారు ఆహ్వానించారు. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పిలిచిన సంఘ పెద్దలకి సంఘ సభ్యులైన మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తరఫున నా కుటుంబం తరఫున దేవుని నామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది మాటలని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కారణం జనరల్గా మానవుల రక్షణార్థమై అని చెప్తూ ఉంటాం. కానీ ఇంకొక గూఢార్థమైన వేరే కాన్సెప్ట్ ఒకటి ఉంది. దాని గురించి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడదామని పంచుకుందాం అనుకుంటున్నాను. దానిలో నిజానికి చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుల రక్షణార్థమై వచ్చినను వైరము తీర్చుకోవడానికి మాత్రం రావడం జరిగింది. వైరం, పగ. ఏంటయ్యా పగ అంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. అదేంటంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేసేదను అని చెప్పేసి రాయబడి ఉంది. ఇది 2 భాగాలు, నీకును స్త్రీకిని.
చాలా పెద్ద సబ్జెక్టు. దాంట్లో క్లుప్తంగా కొద్దిగా 2 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. థ్యాంక్స్ అండి. నీకును స్త్రీకిని ఎవరు? నువ్వు అనగా లూసిఫర్, సాతాను. స్త్రీ ఎవరు? మోసగింపబడిన హవ్వ. ఆ జనరేషన్ అయిపోయింది. తర్వాత నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును. నీ సంతానం అంటే ఎవరు? దేవుని నమ్మనవారు, విగ్రహారాధికులు, చోరులు, జారులు. ఇందాక రూబెన్ గారు చాలా లిస్ట్ చెప్పారు. శరీర కార్యాలు నిర్వర్తించేవాళ్ళు, వాళ్ళంతా కూడా వాడి సంతానమే. ఆ సంతానమునకును స్త్రీ సంతానమునకును. ఎవరా స్త్రీ? కన్య మరియకు పుట్టిన ఆ స్త్రీ ప్లస్ మరియకు పుట్టిన ప్రభువు. ఎంత కాన్సెప్ట్ అంటే దీంట్లో చాలా పెద్ద ప్రసంగం, కానీ కొన్ని మాటలు నేను దీంట్లో చెప్పి ముగిస్తాను. ఏంటంటే 16వ శతాబ్దంలో జీవించినటువంటి జాన్ మిల్టన్ అనబడే ఒక ఎపికల్ పర్సనాలిటీ, ఇంగ్లాండ్ దేశస్థుడు, ఎపికల్ పర్సనాలిటీ. ఆయన ఒక గొప్ప 2 పుస్తకాలు రాయడం జరిగింది. అదే ప్యారడైజ్ లాస్ట్. ఇదేంటంటే పరదేశిని ఎలా పోగొట్టుకున్నాడు సైతాన్. వాడు పరదేశంలో దేవుని దగ్గర ఉండేవాడు, వాడు ఎలా పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని ఇందులో ఉదాహరింపబడింది. దీని గొప్పతనం ఏంటంటే భారతదేశం దీన్ని గుర్తించి పీసీ వాళ్ళకి నాన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ పార్టు అంటే ఈ ఏంటిది, ఆమె సంతానమునకు నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఆ పార్టు ప్యారడైజ్ లాస్ట్. ఇది ప్యారడైజ్ రీగైన్ అని చెప్పేసి ఇంకో పుస్తకం ఉంది, దాంట్లో వివరింపబడింది. ఈ 2 చాలామందికి తెలుసు. ఒకవేళ మీకు ఈ పుస్తకం కావాలంటే తెప్పించుకుని చదువుకోవచ్చు, అమెజాన్లో దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే నెట్లో కూడా ఉంది. చదివి చాలా విషయాలు, చాలా గొప్ప విషయాలు ఉంటాయి, గ్రహించండి. ఈ కాన్సెప్ట్ నేను చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు కనుక నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. కాకపోతే కొద్ది విషయాలు మాత్రం నేను మీకు చెప్పి ముగిస్తాను. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సర్ప సంతానం అంటాడు. ఈ సర్ప సంతానం ఎవరంటే ఇందాక చెప్పాను కదా, ఆ గ్యాంగ్ అంతా శరీర కార్యాలు నిర్వర్తించేవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలోను, అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి యోహాన్ గారు అంటారు, మరి ఒకసారి ప్రభు వారు అంటారు. ఈ సర్ప సంతానం గురించి దీంట్లో చాలా గొప్పగా ఉదహరింపబడింది. తర్వాత మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యెషయా ప్రవక్త రాసినటువంటి 14వ అధ్యాయంలో 12వ వచనంలో చక్కని మాట ఉంటుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి జారి పడితివి. ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందో కంప్లీట్ దీంట్లో రాయబడింది. ఈ బుక్ రాసిన తర్వాత ఆయన చాలా సాధన ఎదుర్కొని జైల్లో కూడా ఉండటం జరిగింది. ఈ జాన్ మిల్టన్ అనబడే ఈ రైటర్, ఈయన గొప్ప ఎపికల్ పర్సనాలిటీ అని చెప్పాను నేను. ఇంగ్లాండ్ దేశంలో ఇద్దరు ఎపికల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఒక ఆయన విలియం షేక్స్పియర్, సెకండ్ పర్సన్. ఈయన 16వ శతాబ్దంలో జీవించిన గ్రేట్ పర్సనాలిటీ. అలాగే 14వ వచనంలో మహోన్నతునితో సమానముగా చేసుకుందు అని నీ మనసులో చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవే అని 14వ వచనంలో ఉదాహరింపబడి, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివే, నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివే. ఏంజల్ ఫాలింగ్, ఇది ఎప్పుడైనా మీరు వినే ఉంటారు ఈ మాట. ఏంజల్ ఫాలింగ్, నరకంలోకి తోసివేయబడ్డాడు పైనుంచి సైతాను వాడి గ్యాంగ్ అంతా. ఇది కూడా చాలా పెద్ద కాన్సెప్ట్. ఈ వివరాలన్నీ కూడా ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు పాస్టర్ గారు. ఎందుకంటే శుభాకాంక్షలు చెప్పడానికే కానీ జనరల్ వేరే లోపలికి వెళ్తే చాలా సబ్జెక్ట్ ఇది. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఏ స్త్రీతో అయితే దేవుణ్ణి అవమానించాడో
అదే స్త్రీతో దేవుడు పగ తీర్చుకున్నాడు. ఏ స్త్రీ? ఆ హవ్వ. ఏ స్త్రీతో పగ తీర్చుకున్నాడంటే మన మరియ గారి ద్వారా. స్త్రీ నుంచి స్త్రీ వరకు చాలా కాన్సెప్ట్ ఉంది. ఇది మనం క్లుప్తంగా చెప్పుకోవడం కుదరదు కనుక మరి ఒకసారి చెప్పుకుందామని మనవి చేస్తూ నా ఈ టాపిక్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, చాలా పెద్దలందరికీ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని శుభాలు అందించిన చంద్రశేఖర్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఒక అభినయ గీతం, గ్లోరియా అనే అభినయ గీతాన్ని సండే స్కూల్ బిడ్డలు వచ్చి ప్రదర్శిస్తారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి బిడ్డలు అభినందిద్దాం. చక్కని అభినయ గీతం ప్రదర్శించిన సండే స్కూల్ బిడ్డలకు దేవుని దీవెనలు కలుగును గాక. సమయంలో మనం దేవుని వాక్యానికి సిద్ధపడుతూ ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి రత్నకుమారి గారు వాళ్ళని ప్రార్థన నడిపిస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. సండే స్కూల్ బిడ్డలందరినీ నిశ్శబ్దంగా ఉంచండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పెద్దలు పోడియం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదములకు వందనముల స్తుతులు స్తోత్రాలు రాజా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ నీకు వందనాలు తండ్రి. నశించిపోయే ఆత్మలను వెదక రక్షించడానికి నాయన ప్రభువా ఈ లోకములను పుచ్చిన యేసయ్య నీకు వందనాలు.
తండ్రి పసిబాలుడిగా మా మధ్య మీరు ఉన్నందుకు మేము నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ దినాన నాయన సంధ్యా క్రిస్మస్ నాయన మేము తండ్రి నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా తండ్రి నాయన ఆది నుంచి అంతమ వరకు ప్రతి కార్యక్రమంలో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు. ఎంతవరకు బిడ్డలు చేసిన పాడిన ప్రతి పాటలోనూ చేసిన యాక్షన్ సాంగ్లోను నైనా గ్రీటింగ్స్ చెప్పిన బిడ్డలను నా తండ్రి నా శుభాకాంక్షలు తెలియజేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి శుభాకాంక్షల ద్వారా నైనా పిల్లల మహిమపరిచారని మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ దినాన నాయన యేసయ్య వాక్యంలోనికి మేము వెళుచూ ఉండగా తండ్రి నాయన చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నా తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సేవకులను మా యాజకులను మీ సన్నిధిలో నిలవబెట్టుకొని మీ ఏడింతల ఆత్మను నాయన బిడ్డకి అభిషేకించి నాయన యేసయ్య మీ పుట్టుక దినాన్న తండ్రి నాయన ఇదిగో తండ్రి మిమ్మల్ని కూర్చిన వార్తలు తండ్రి నాయన అనేకమైన మర్మాలు వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో అయ్యగారిని నోటిని బోరగా వాడుకొని మీరు మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరీ ముఖ్యంగా నా తండ్రి నాయన మా హృదయాలను నాయన వాక్యం గ్రహించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. మా తలంపుల మాటల క్రియలు మీరే స్వాధీనపరచుకోండి నా తండ్రి నాయన యేసయ్య. నీ ఆత్మీయ నడిపింపు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మరీ ముఖ్యంగా అయ్యగారి నోటిని మీరు బోరగా వాడుకొని అనేక వాక్య మర్మాలు నా తండ్రి నాయన యేసయ్య దినాన మేమందరం వినులాగా సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాలసల్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రశస్తమైన నామానికి వందనాలు, మహిమ ప్రభావాలైన కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ సంధ్యా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తుని ఆరాధించుట 3 రకాల క్రిస్మస్లు జరుగుతున్నాయట. ఫస్ట్ క్రిస్మస్ ఏంటంటే క్రైస్ట్ మెస్. అంటే ఇది నాన్న మనం గమనిస్తే బయట చాలా చోట్ల మెస్లు ఉన్నాయి. ఈ మెస్లు మనం చూస్తే రెడీమేడ్ కర్రీస్, రెడీమేడ్ ఫలావులు, రెడీమేడ్ వంటకాలు. క్రిస్మస్ ఎలా అయిందంటే క్రైస్ట్ మెస్లా తయారైంది. అంటే క్రిస్మస్ అంటే కేవలం పోయిన సంవత్సరం ఏముండాం, ఈ సంవత్సరం ఎలాంటి బిర్యానీ తయారు చేయాలా, ఎలాంటి వంటలు క్రిస్మస్ కొరకు సిద్ధపరచాలా. మన గృహం, ప్రభు ఉండవలసిన గృహం ఏమైందంటే పిండి వంటలు, నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి వందనాలు. మరి రెండవ విషయాన్ని మనం గమనిస్తే క్రైస్ట్ మిస్. ఒకటి క్రిస్మస్ మెస్గా తయారైంది, రెండవది క్రీస్తు లేని క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది. గమనిస్తే చాలా చోట్ల క్రిస్మస్ లైటింగ్ ఉంటుంది, డెకరేషన్ ఉంటుంది, కొత్త బట్టలు ఉంటాయి, డ్యాన్సులు, స్కిట్స్ కూడా ఉంటాయి. అలాగే క్రీస్తు కూడా మనం కలిగి క్రిస్మస్ ఆచరించాలట. క్రిస్మస్లో క్రీస్తుని మిస్ చేసి అన్ని రకాల వాటిని మనం నింపుకోవటం మాత్రమే కాదు, కానీ క్రీస్తును కలిగిన క్రిస్మస్గా మనం ఆచరించాలి. మూడవది క్రిస్మస్ క్రైస్ట్ మాస్, అనగా క్రీస్తుని ఆరాధించటం. ఈ గొర్రెల కాపరుల వలె, జ్ఞానుల వలె క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. బిల్లీ గ్రహం గారు క్రిస్మస్ గురించి 3 మాటల్లో అభివర్ణించారు.
అదేంటంటే ట్రిపుల్ సి అన్నాడు ఆయన. మొట్టమొదటి సి ఏంటంటే క్రాడల్, ఉయ్యాల, బాలయేసునకు గుర్తు. రెండవది క్రాస్, యేసు మానవాళి కొరకు అనుభవించిన శిలువ మరణం. మూడవది క్రౌన్, యేసయ్య త్యాగం ద్వారా మానవాళికి విజయ కిరీటం అనుగ్రహించబడింది. ఈ సంధ్యా క్రిస్మస్ దినాన 4 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి మాట ఇన్ఫర్మేషన్, రెండో మాట కన్ఫర్మేషన్, మూడో మాట ట్రాన్స్ఫిగరేషన్, నాలుగో మాట ప్రొక్లమేషన్. క్రిస్మస్ దినాన జరిగిన ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తే, ఇన్ఫర్మేషన్, గొర్రెల కాపురులకు దూత ద్వారా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. శుభవర్తమానం, ఒక ఇన్ఫర్మేషన్ అందింది గొర్రెల కాపురులకు. ఎందుకు వారికి అందించబడింది అని ఒకసారి మనం గమనిస్తే, వారు విద్య లేని పామరులు. అయితే బలి అర్పణ అర్పించే గొర్రెలను సెలెక్ట్ చేసే బాధ్యత వారిది. యెరూషలేం దేవాలయంలో అర్పించబడే గొర్రెలు, ఆ గొర్రెలను సెలెక్ట్ చేసి కుంటివి గుడ్డివి కాని గొర్రెలను ఇవి బలి అర్పించటానికి పనికి వస్తాయి అని సర్టిఫై చేసేవారు. ఆ గొర్రెలకు కాపలా ఉండేటువంటి కాపరులు అని కొంతమంది పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే బలియాగం అర్పించవలసిన గొర్రెలతో ఇక అవసరం లేదు. వారి దగ్గరకు యేసయ్యే ఆయన లోకంలో జన్మించబోతున్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. కనుక ఆ గొర్రెల కాపరులకు ఆయన వర్తమానం అందించాడు. జ్ఞానులకు క్రీస్తు జన్మించటాన్ని నక్షత్రం ద్వారా ఆయన అందించాడు. చాలా స్పష్టంగా మనం గమనిస్తే, గొర్రెల కాపరులకు దూత ద్వారా వర్తమానం అందించబడింది. జ్ఞానులకు క్రీస్తు పుట్టుక నక్షత్రం ద్వారా అనుగ్రహించబడింది. ఎందుకు అనంటే, వారు శాస్త్ర జ్ఞానం కలిగిన వారు, మనుషులు ఎవరు చెప్పినా నమ్మరటి వారు. ఈ జ్ఞానులు శాస్త్రములను తిరగవేసి తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్తలుగా పిలువబడతా ఉన్నారు. యేసును దర్శించాక వారు జ్ఞానులయ్యారు. తమ జ్ఞానాన్ని, తమ గొప్పతనాన్ని దేవుని ముందు మోకరిల్లిన తర్వాత వారు జ్ఞానులయ్యారు. మొట్టమొదటి వారు శాస్త్రవేత్తలని పిలువబడతా ఉన్నారు. ఖగోళ శాస్త్రం బాగా ఎరిగిన వారు. నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రయాణం సాగింది. ఎవరికి ఏ విధంగా రక్షకుని యొక్క జనన వార్త అందించాలో దేవుడు ఆ విధంగా యేసయ్య పుట్టుకను గురించిన వార్త అందించాడు. ఇన్ఫర్మేషన్ అందించబడిన తర్వాత రెండో మాట మనం గమనిస్తే కన్ఫర్మేషన్. మొట్టమొదట ప్రభు పుట్టుక గురించిన సమాచారం అందించబడింది. రెండవదిగా కన్ఫర్మేషన్, నిర్ధారణ చేసుకోవటం. మనం గమనించినప్పుడు ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు మనం రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్ కన్ఫర్మ్ అయితేనే బెర్త్ దొరుకుతుంది మనకి. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే బెర్త్ దొరకదు, వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం. ఇక్కడ గమనించినప్పుడు యేసయ్య పుట్టుకను నిర్ధారణ చేసుకోవటం జరిగింది. ఆ నిర్ధారణ గమనిస్తే దేవుడు మనకు అందించిన వర్తమానంగా వారు భావించారు. ఆ 2వ అధ్యాయం 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురుడు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. జరిగిన ఈ కార్యాన్ని ప్రభువే మనకు తెలియచేయించాడు. దేవుని ప్రణాళికలో దైవ చిత్తానుసారంగా ఈ వార్త మనకు తెలిసింది. అంటే
ఆ గొర్రెల కాపరులు అది దైవ చిత్తం అని గ్రహించారు. వారికి అందించబడిన వార్త అది దైవ చిత్తం అని చాలా స్పష్టంగా వారు అర్థం చేసుకున్నారు. రెండవదిగా, ప్రభువుని దర్శించటానికి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఆ 15వ వచనంలో మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకుని ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. పలానా చోట ఆయన జన్మించాడు, మనం వెళ్ళి ఆయన చూతము రండి. మొట్టమొదట ఆయన జన్మను గురించిన వార్త అందించబడినప్పుడు ఇది దైవ వర్తమానం అని వారు గ్రహించారు. రెండవదిగా, బాలుడైన యేసును దర్శించటానికి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఈనాటి క్రైస్తవ జీవితాల్లో క్రీస్తు దగ్గరకు అనేక మందిని ప్రోత్సహించే క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. గొర్రెల కాపరులు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఈరోజు విశ్వాసిగా నీ తోటి వారిని ప్రోత్సహించి ప్రభు దగ్గరికి నడిపించే వారిగా నీ ఉండాలని కోరుతున్నాడు. మూడవదిగా గమనిస్తే, ప్రభు చూడటానికి వారు త్వరపడ్డారట. 16వ వచనం, త్వరగా వెళ్ళి అనే మాట రాయబడింది. త్వరగా వెళ్ళి, వారికి ఆలస్యం చేయలేదు. ప్రభువును చూడటానికి చాలా త్వరపడ్డారు. ఈ క్రిస్మస్ దినాలలో మరి మన బట్టలు ఆఫర్లో ఉన్న బట్టలు అయితే అవి ఈరోజు ఉంటాయో రేపు ఉంటాయో తెలియదు కనుక వెంటనే వెళ్ళండి, తొందరగా వెళ్ళి కొనుక్కోండి అంటాం. అబ్బాయి ఈ చీర చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారంటే పలానా చోట కొన్నామంటే రేపటి వరకు ఎల్లుండి వరకు ఆఫర్ ఉన్న తర్వాత ఆఫర్ తీసేస్తారు. అందుకు త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి కొనుక్కోండి అంటాం. ఈ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించటానికి త్వరగా వెళ్ళారు. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా త్వరగా వెళ్తామట. ఫంక్షన్లకి చాలా అందరికన్నా ముందుగా సిద్ధపడి మనం ముందు వెళ్తాం. షాపింగ్కి వెళ్ళాలంటే చాలా ముందుగా తొందరగా సిద్ధపడతాం. మందిరానికి వెళ్ళటానికి మాత్రమే లేటుగా సిద్ధపడతామంట. గమనించండి, అప్పుడు త్వరగా ఉండదు. ఏం పర్లేదు, ఆరాధన అయిపోతే ఉంది, ప్రసంగం అయిపోతే ఉంది, చివరి సమయానికి దీవులకి వెళ్తే సరిపోద్ది అనుకుంటామంట. త్వరగా వెళ్ళే ఆ అలవాటు దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపమాట. అన్నిటికీ త్వరగా వెళ్తాం. ఏమంటే తొందరగా వెళ్ళకపోతే భోజనాలు అయిపోతాయి ఫంక్షన్ దగ్గర, అందుకు తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళకపోతే ఆఫర్లు అయిపోతాయి, కానీ తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది, కానీ స్టేషన్కి తొందరగా వెళ్ళాలి. అన్ని చోట్లకు తొందరయ్యి, కానీ ప్రభువు దగ్గరికి రావటానికి మాత్రం చాలా నింపాదిగా, చాలా నింపాదిగా, ఆదివారం అంటే చాలా నింపాదిగా మనం సిద్ధపడుతున్నాం. ఈ గొర్రెల కాపర్లు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం వారు ఉపేక్షించలేదు. త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి, ఇంకేమాత్రం ఆలస్యం చేయక త్వరగా ఆయనను దర్శించడానికి వెళ్ళారట. ప్రభు దగ్గర రావటం నువ్వు త్వరపడాలి. ప్రభు దగ్గర రావటానికి నువ్వు త్వరపడాలి, ఆలస్యం చేయకూడదు. ఆయన సన్నిధికి రావటానికి నువ్వు త్వరపడేవానిగా ఉండాలి అనే మాట సభలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ 2వ అధ్యాయం 16వ వచనంలో వారు బాలయేసును చూచారు, తొట్టుల్లో పండుకున్న శిశువును చూచిరి అనే మాట రాయబడింది. వారు దర్శించారు ప్రభువుని. అందించబడిన సమాచారం ప్రకారంగా వారు వెళ్ళారు, వెళ్ళి బాలయేసును చూచారు. 5వదిగా చూస్తే వారి గురించి రాయబడిన మాటలు ఆ 17వ వచనంలో వారు చూచి ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అనే మాట రాయబడింది. నిర్ధారణ చేసుకున్న ఆ గొర్రెల కాపరులు తాము చూసిన వాటిని, శిశువు గురించి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారట? ప్రచురం చేశారు. వారు ప్రచురం చేశారు. ఒకప్పుడు గొర్రెల దగ్గర ఉండి రాత్రి ఆ మంది దగ్గర ఉండి కూని రాగాలు పాడుకుని కూని రాగాల పాటలు పాడుతూ ఉంటాం. మనం సండే స్కూల్ పిల్లలు ఒకవేళ క్రిస్మస్ ఈ నాటికలు వేస్తూ ఉంటే చలి కాచుకుంటూ గొర్రెల కాపర్లు కూని రాగాలు పాడే పాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ కూని రాగాలు తీసే ఆ
గొర్రెల కాపరులు ఎలా మార్చబడ్డారు అంటే దేవుని నామాన్ని ప్రచురం చేసేవారిగా మార్చబడ్డారట. కూడి రాగాలు ఏమయ్యాయట? స్తోత్ర గీతాలుగా మార్చబడ్డాయి. ఎంతవరకు కూలి రాగాలు తీసే ఆ గొర్రెల కాపరులు ఒక్కసారిగా వారి నోటి వెంట స్తోత్ర గీతాలు ఆలపించారు. ప్రభు దగ్గరికి రావటం ద్వారా వారి స్థితి మారిపోయింది. ప్రభు దగ్గరికి రావటం ద్వారా వారి స్థితి మారిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ స్థితి మారుస్తాడు, నిన్ను గొప్పవానిగా చేస్తాడు, నిజమైన ఆరాధికుడిగా ఆయన నిన్ను చేయగలడు. ఆ దినం ఆ గొర్రెల కాపరులు నిజమైన ఆరాధికులుగా మార్చబడ్డారు, ప్రభుని గణపరిచారు. ఇక జ్ఞానులు కూడా గమనిస్తే వారు దేవుని కొరకై అన్వేషించారు. ఆ తర్వాత వారు ప్రయాణం చేశారు. తూర్పు దేశం నుండి చాలా మైళ్ళు ప్రయాణం చేశారు. మొట్టమొదట హేరోదు దగ్గరికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన పూజింపవచ్చితిమి అన్నారు. యాక్చువల్గా ఆయన ఎవరో ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఏం చెప్పారు? అక్కడికి వచ్చి మేము ఆయనను పూజింపవచ్చితిమి అనే మాట మనం గమనించగలం. ఇంతకు ముందు ఆయనతో పరిచయం లేదు, ఇంతకు ముందు ఆయనతో సంబంధం లేదు, కానీ రక్షకుని యొక్క జనన వార్త నక్షత్రం ద్వారా అందించబడిన గొర్రెల ఆ జ్ఞానుడు ఆయన పూజించడానికి సిద్ధపడిన విధానం అక్కడ మనకు జ్ఞాపకం చేయబడింది. మేము ఆయన పూజింపవచ్చితిమి. మూడవదిగా వారు యేసు ప్రభుని దర్శించారు. నేను క్లుప్తంగానే ముందుకు వెళ్తున్నా, చాలా సమయం పడుతుంది కనుక క్లుప్తంగా, ఇంకా మన పిల్లలు స్కిట్లు అయ్యి డ్యాన్స్లు అవి ఉన్నాయి కనుక నేను తొందరగా ముగిస్తాను. వారు ఆయన దర్శించారు. నాలుగవదిగా వారు సాగిలపడ్డారు. జ్ఞానులట మెడ వంచని మనుషులు అన్నమాట. అంటే ఎవరి దగ్గర తల వంచేటువంటి వారు కాదు, మెడల్స్ వేయించుకునే రకం వాళ్ళు. కానీ ఆ దినాన మీరు గమనిస్తే రక్షకుడి దగ్గర వారు తలలు వంచారు. మీరు స్పష్టంగా చూస్తే వారు సాగిలపడ్డారు. దేవునికి సాగిలపడ్డారు పిల్లరా. వారు కానుకలు సమర్పించారు, తామే ప్రభువుకు సమర్పించుకున్నారు. ఆ 2వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన మాట 10వ వచనం, వారు అత్యానందభరితులై అనే మాట రాయబడింది. ప్రభువుని దర్శించటం వారి జీవితాల్లో అత్యానందాన్ని కలుగచేసింది. నీ జీవితంలో అత్యానందం ప్రభు దగ్గరికి రావటమే, ప్రభుని ఆరాధించటమే, ప్రభుని చూడటమే అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. లోకములో ఇవ్వలేని ఏ ఆనందం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. అందుకే మత్తయి సువార్తలో వారు అత్యానందభరితులై అనే మాట రాయబడింది. మామూలు ఆనందం కాదట, అత్యానందభరితం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొంటే ₹1,00,000 ప్రైజ్ తగిలినట్టు అంత ఆనందం. అంటే వాడి ఆనందానికి అవధులు లేని ఆనందం ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుందట. వారు అత్యానందభరితులై బంగారము, బోలము, సాంబ్రాణి, రాజుల రాజని బంగారం, యాజకుడని ఆయన సాంబ్రాణి, మృత్యుంజయుడని ఆయనకు బోలాన్ని సమర్పించారు. వారికి తెలియదు, కానీ దైవ చిత్తంలో వారు ముందుగానే ఆయన కొరకు ఆ కానుకలు సిద్ధపరిచారు. బంగారం, సాంబ్రాణి, బోలాన్ని ఆయన కొరకు సిద్ధపరిచారు. పిల్లరా, దేవుని ఆరాధించారు. మూడవదిగా చూస్తే ట్రాన్స్ఫిగరేషన్, ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అయింది. మూడవది ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరీకరించబడటం. పాపములో ఉన్న మనలను పరిశుద్ధులుగా మార్చడానికి యేసయ్య పరలోక సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు మార్పు చెందాలని. క్రిస్మస్ నీ జీవితంలో మార్పు కావాలి. అన్ని రకాల మార్పులు వస్తున్నాయట. ఎలాంటి మార్పులు అంటే, ఇదివరకు వేసిన పెయింట్ ఇప్పుడు మళ్ళా కలర్ మారిపోద్ది. ఆ మార్పు ఇంతకుముందు చేసిన డెకరేషన్ కంటే భిన్నమైన డెకరేషన్.
ఇంతకు ముందు కొన్న బట్టల కంటే కొత్త రకాల బట్టలు, ఇంతకు ముందు వండిన పిండి వంటల కంటే కొత్త రకాల పిండి వంటలు. ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి మన జీవితాల్లో, ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి. మనం మార్పు జరగటం లేదు, మన అంతరంగంలో మార్పు జరగటం లేదు. ఈ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే బాహ్య సంబంధమైన మార్పులు కాదు, ఆంతరిక సంబంధమైన మార్పు దేవుడు కోరుతున్నాడు. ఆంతరిక సంబంధమైన మార్పు కావాలి. మీరు మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతర అనుభవం కావాలి మన జీవితాల్లో. అనేక సంవత్సరాల నుంచి క్రిస్మస్ ఆచరిస్తూ ఉన్నాం. కేవలం ఆచార సంబంధమైన క్రిస్మస్గానే ఆచరిస్తే అది నీ జీవితానికి మేలు కాదు. ఆధ్యాత్మిక సంబంధమైన క్రిస్మస్గా దీన్ని చూడగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదం. గమనించండి పిల్లరా. మూడవదిగా రూపాంతరీకరణ జరిగించబడాలి. గొర్రెల కాపరులు సువార్థికులుగా రూపాంతరం చెందారు. జ్ఞానవంతులు అనుకున్నటువంటి ఆ జ్ఞానులు తాము తగ్గించుకొని తగ్గింపు కలిగిన జీవితాలతో వారు రూపాంతరం చెందారు. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే జక్కయ్య అన్యాయస్తుడు రూపాంతరం చెందాడు ప్రభుని దర్శించినప్పుడు. అన్యాయంగా ఎవరి యొద్దనైనా తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తాను, నాస్తులు సగభాగం పేదలకు ఇస్తాను. జక్కయ్య కొద్దిసేపు యేసు ప్రభుతో గడిపిన ఆ క్షణం తన జీవితంలో మార్పు కలిగింది, రూపాంతరీకరణ చెందాడు. ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ ఆచరిస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ 2021 సంవత్సరం నీ జీవితం రూపాంతరీకరణ చెంది ప్రభువును కలిగిన క్రిస్మస్గా ఆచరించడానికి సిద్ధపడుతున్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే డెకరేషన్, పిండి వంటలు, ఇందులో వినోదాలు కాదు. నీవు మార్చుకోవటం, ప్రభు కొరకు నువ్వు మార్చుకోవాలి. గొర్రెల కాపర్లు తాము మార్చబడ్డారు ప్రభు కొరకు. గొర్రెలు కాసేవారు స్వార్థికులుగా మార్పు చెందారు. గమనించండి, ఇది నా ప్రభు కొరకు నువ్వు ఏ మార్పు చెందుతున్నావు? ఆయన నీకు క్రిస్మస్ బహుమానంగా ఈ లోకానికి వచ్చి రక్షణ అందించాడు. క్రీస్తుకు నువ్వే బహుమానం ఇస్తున్నావు. మీరు గమనించండి, ఎవరైనా పుట్టినరోజుకి ఎవరైనా పిలిస్తే ఒట్టి చేతులతో వెళ్తామా? ఎవరైనా పెళ్ళికి పిలిస్తే ఒట్టి చేతులతో వెళ్తామా? ఏదో గిఫ్ట్ పట్టుకెళ్తాం. కనుక పుట్టినరోజు అంటే ఆ పుట్టినరోజుకి వెళ్ళి ఏదో గిఫ్ట్ ఇస్తాం వాళ్ళకి, బహుమానం. మరి క్రిస్మస్ రోజున నువ్వు ఏమి ఇస్తున్నావు గిఫ్ట్? ఏసైకు నువ్వేం అడుగు తింటున్నావు? నువ్వే డెకరేషన్ చేసుకుంటున్నావు? నువ్వే సంతోషంగా నువ్వు ప్రభుకి ఇచ్చే బహుమానం ఏమిటి? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన బహుమానంగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మరి నువ్వు ఆయనకేమిస్తున్నావు? మార్పు చెందిన హృదయాలతో నువ్వే ఆయనకు బహుమానంగా అర్పించబడాలి. ఒక తల్లి పుట్టినరోజు వచ్చిందట. పుట్టినరోజు వచ్చినప్పుడు చిన్న పాప అంది, మమ్మీ నీ పుట్టినరోజుకి చాలా గ్రాండ్ బహుమానం నేను ఇస్తానని చెప్పిందట. పుట్టినరోజు రానే వచ్చింది, తల్లి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఫంక్షన్ అంతా జరుగుతుంది, ఫ్రెండ్స్ వచ్చారు. ఆ తల్లి ఫ్రెండ్స్ వచ్చి అందరూ రకరకాల గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఆ తల్లి చూపు మాత్రం తన పాప కొరకు ఎదురు చూస్తూ ఉంటే పాప అందరూ గిఫ్ట్స్ ఇచ్చాక ఆ పాపను పిలిచింది, అమ్మా ఏదైనా నా గిఫ్ట్, నా పుట్టినరోజు నాకు గిఫ్ట్ ఇస్తాను ఏది అని అడిగింది. ఆ పాప ఒక పెద్ద ప్లేట్ తెచ్చింది. ఒక ప్లేట్ తెచ్చి ఆ ప్లేట్లో అమాంతంగా దూకి, అమ్మా నేనే నీకు గిఫ్ట్ అని చెప్పి తాను ఆ తల్లికి సమర్పించుకుందట. అమ్మా నేనే నీకు పెద్ద గిఫ్ట్, ఇదిగో బహుమానం అని చెప్పి అమాంతంగా ఆ ప్లేట్లో దూకిందట. ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఆ బిడ్డ తన తల్లికి బహుమానంగా ఇచ్చుకుంది. ఆ పుట్టినరోజు బహుమానం తల్లికి తను బహుమానంగా ఇచ్చుకుంది. ఈరోజు యేసయ్యకు నువ్వు బహుమానంగా అప్పగించుకుంటున్నావా? నీవు ప్రభువుకు అప్పగించుకునే వారిగా నీ జీవితం ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పాపాత్మురాలు పరిశుద్ధులుగా మార్పు చెందింది. 7వ అధ్యాయం పాపాత్మురాలను పిలవబడుతున్న ఆమె పరిశుద్ధురాలుగా మార్పు చెందింది. క్రీస్తు బిడ్డగా నీ రూపాంతరం ఏ విధంగా ఉంది?
ఈ క్రిస్మస్ దినాన క్రీస్తు కొరకు నువ్వు ఏ బహుమానం ఇవ్వబోతున్నావు? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. చివరిగా ప్రొక్లమేషన్, ప్రకటించటం. గొర్రెల కాపరులు క్రీస్తుని ప్రకటించారు. శిష్యులతో దూత చెప్పిన మాట అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, మరి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. వారి సాక్ష్యం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు వారిని కోరాడు. యెరూషలేములోని యూదయ సమరయ దేశమంతా భూదిగంతముల వరకు వారు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది నాన్న యేసు ప్రభుని గురించి ఒక క్రిస్మస్లో అయినా నీ తోటి వారితో క్రీస్తుని ప్రకటించావా? నీ ప్రభు ఎంత గొప్పవాడో, నీకు రక్షణ ఇవ్వటానికి, విమోచన ఇవ్వటానికి, తన ప్రాణం పెట్టడానికి ఆయన పరలోక సింహాసనం నుంచి మన దగ్గరకు వచ్చాడు అనే వార్త ఒకరితోనైనా పంచుకున్నావా? ఎన్ని క్రిస్మస్లు జరిగాయి? ఈ ప్రభుని జనన వార్త, రక్షణ వార్త, విమోచన వార్త ఒకరితోనైనా మనం పంచుకున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా చెప్పామా? విశ్వసించిన వారు కాదు, విశ్వసించిన అనేక మంది మన తోటి వారు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు. ఎవరికైనా ఈ ప్రభుని గురించి ఒక్కసారైనా ప్రకటించామా? ఆ గొర్రెల కాపరులు మాకెందుకులే, మేము యేసు ప్రభుని చూచాం, మా పని అయిపోయిందని వెళ్ళిపోలేదట వారు. తాము కన్న వాటిని, విన్న వాటిని గురించి ప్రచురము చేసి దేవుని స్తోత్రం చేశారు. వారు ఒక బాధ్యతలాగా వారు ఆ కార్యాన్ని నిర్వహించారు. దేవుని బిడ్డ, నీకు బాధ్యత లేదా? పరలోక సింహాసనాన్ని విడిచి మనను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నన్ను విమోచించాడు. విమోచించిన ఆయన కొరకు ఒక్క మాట కూడా మనం చెప్పలేకపోతున్నామా? అనేక మందికి అనేక రకాల మాటలు చెప్తూ ఉన్నాం. చాలామంది మాట్లాడమంటే చాలాసేపు, గంటల సేపు మాట్లాడతారు. అది దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. పిల్లరా, ఈ 2021వ సంధ్య క్రిస్మస్లో ప్రభుని గురించి ఒక్క మాట అయినా చెప్పలేమా? నీ ప్రభు యొక్క గొప్పతనం, నీ ప్రభు యొక్క ప్రేమ, నీ ప్రభు యొక్క కృప, నీ ప్రభు యొక్క కనికరం, నీ ప్రభు యొక్క దయాలత్వం ఒకరిదైనా పంచుకున్నామా? ప్రభుని ప్రకటించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే వెలిగించబడిన దీపం అది కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టబడకూడదు. వెలిగించుటకై దీపస్తంభం మీద ఉండాలి. నన్ను వెంబడించేవాడు చీకటి నడవక వాడు జీవపు వెలుగు అన్నాడు ఆయన. ఎంతమందిని వెలిగించాం? ఎంతమందిని వెలిగించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం? క్రైస్తవ బిడ్డగా చాలాసార్లు ప్రభు నాకేమిచ్చాడు అని అనుకుంటున్నాం. మనం ప్రభుకి ఏమిచ్చాం అని ఒక ప్రశ్న వేయండి. ఎన్ని క్రిస్మస్లు అయ్యాయి? 2021 క్రిస్మస్. నువ్వు ప్రతి సంవత్సరం ప్రభుకి ఏమిచ్చావు అని ఒక ప్రశ్న వేసుకోండి. ఒక ప్రశ్న అర్థమే ఉండదు తప్ప ప్రభుకి ఇచ్చింది ఏమీ లేదు. ప్రభు పేరు చెప్పి పని చేస్తున్నాం కానీ ప్రభుకి ఇచ్చింది ఏమీ లేదు. ఈ సంధ్యా క్రిస్మస్ రోజున ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, ఎంతవరకు నీ గురించి ఒక మాట కూడా చెప్పలేకపోయాను, నీ ప్రేమను ప్రకటించలేకపోయాను. ఏ రోజు నుంచి అయినా నా తోటి వారికి మిమ్మల్ని గురించి ప్రకటిస్తాను. ప్రభువా, మీ ప్రేమ ఏమిటో ప్రకటిస్తాను, మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం ఏమిటో ప్రకటిస్తాను, మీరు ఇవ్వబోయే పరలోకం ఏమిటో ప్రకటిస్తాను, మీకు సాక్షిగా ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభుకు నీవిచ్చే గొప్ప బహుమానం అదే. ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రియులరా, సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత ఊరికే ఉండలేదట. ఆ గ్రామంలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవని నాతో చెప్పి, నేను క్రీస్తు కాడా చూడండి అని ఆమె చెప్పిందట. ఆమె చెప్పిన మాటలు ఆ ఊరిలో ఉన్న సమరులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆమె చెప్పిన మాట బట్టి ఆ సమరయ గ్రామం అంతా ఆయన యందు విశ్వాసం ఉంచారట. గమనించండి, మనం చెప్పటం లేదు, ఎవరికి చెప్పటం లేదు, రకరకాల వార్తలు చెబుతున్నాం. ఆ వస్తువు అక్కడ దొరుకుతుంది, ఈ వస్తువు ఇక్కడ దొరుకుతుంది, ఆ చీర ఎక్కడ దొరుకుతుంది, ఈ చీర ఎక్కడ దొరుకుతుందా అని చెబుతూ ఉన్నాం తప్ప నీ ప్రభుని గురించి మాత్రం చెప్తాం. అన్నీ చెబుతున్నాం. ఈ సంధ్య క్రిస్మస్ దినాన ప్రభువును నువ్వు కనిపించేవారిగా ఉండాలని కోరుతున్నాను. ఒక చివరి ఉపమానం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక తల్లి తన కుమారుని పుట్టినరోజున ఒక లెటర్ రాసి పెట్టింది.
ఆ కుమారుడి 17వ పుట్టినరోజు అందరూ బహుమానాలు ఇచ్చారు. ఆ తల్లి, నీవు 18వ పుట్టినరోజు నీకు మంచి బహుమానం ఇస్తానని ముందుగా నేను చెప్పింది ఆమె. అంతకు ముందుగా ఆ పిల్లవాడు, ఆ యవనస్తుడు 2 నెలల్లో చాలా అస్వస్థ చెంది హాస్పిటల్లో ఉంచబడ్డాడు. బాగయ్యాడు, ఇంటికి వచ్చాడు. తల్లి కనబట్టం లేదు, మెల్లిగా కోలుకుంటూ ఉన్నాడు. కళ్ళు తెరిచాడు. డాక్టర్స్ ఒకరోజు పుట్టినరోజు కవర్ ఇచ్చారు. ఈ తల్లి నీకు కవర్ ఇవ్వమందని చెప్పి కవర్ ఇచ్చారు. మా అమ్మ నాతో చెప్పింది, నా పుట్టినరోజున నా ఒక గొప్ప బహుమానం నాకు ఇస్తానని. బహుమానం మీద ఇస్తుంది అనుకుంటే ఈ కవర్ ఇచ్చిందేంటి అని చాలా నిరుత్సాహపడ్డాడు ఆ యవనస్తుడు. ఆ తర్వాత, మరి బాబు, నేను నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని, నా శుభాశిష్యులు దేవుని దీవెనలు ఎప్పుడు నీకు ఉంటాయి అని మొదలుపెట్టిందట ఆ తల్లి. ఆ లెటర్లో చదువుతూ ఉన్నాడు. ఏ కబుర్లు చెప్పింది మా తల్లి. బహుమానం అంటే ఏదేదో ఇస్తానని నేను ఆశపడ్డాను, ఒక బైకో ఇంకోటో ఇక డబ్బులో ఇంకేమి ఇస్తుంది అనుకుంటే, కేవలం ఒక కాగితం మాత్రమే నా ముఖాన్ని కొట్టింది మా తల్లి అనుకున్నాడట. ఆ పిల్లవాడు చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట జరుగుతూ ఉంది. జరిగిన సంఘటన ఏంటంటే, ఆ కుమారుడు చాలా అస్వస్థత చెంది హాస్పిటల్లో పెట్టబడ్డాడు. డాక్టర్ గారు చెప్పారు ఆ తల్లితో, అమ్మా, మీ కుమారుడి గుండె పాడైంది, నీకు ఎన్నో రోజులు బ్రతకడు అని చెప్పారట. చెబితే ఆ తల్లి చాలా ప్రేమ ఆ కుమారుడు అంటే. డాక్టర్ గారితో అన్నదంట, అయ్యా, మా ఇల్లు అన్న అమ్మి, నా కొన్నవన్న అమ్మి నా కుమారుని బ్రతికించుకుంటాను, దయచేసి నా కుమారుని బ్రతికించనంటే, అమ్మా, నువ్వు ఎన్ని అమ్మినా ఏం చేసినా నీ కుమారుడు బ్రతకడు. ఒకవేళ నీ కుమారుడు బ్రతకాలంటే నీ కుమారుడికి నూతన గుండె అమర్చాలి అని చెప్పారట. ఆ తల్లి అన్నదంట, డాక్టర్ గారు, మీకు అభ్యంతరం లేకపోతే నా గుండె నా కుమారుడికి ఇవ్వండి అన్నదట. అబ్బాయి, అలా కుదరదమ్మా, నువ్వు గుండె ఇస్తే నువ్వు చనిపోతావు, అలా కుదరదు అంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి బ్రతిమాలిందట. అయ్యా, నేను చనిపోయినా పర్లేదు, వాడు యవనస్తుడు, వాడు బ్రతకవలసిన దినాలు ఇంకా చాలా ఉన్నాయి, కనుక దయచేసి నా గుండె తీసుకోండి, నా కుమారుని బ్రతికించడానికి బ్రతిమాలిందట. డాక్టర్ గారు ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించాడు. ఒక దినాన ఆపరేషన్ జరిగింది. తల్లి గుండె కుమారుడికి అమర్చబడింది. ఆ లెటర్ చదువుతున్న కుమారుడు చివరి మాటలు రాసిన తల్లి, అయినా నా బహుమానం నీవు అంగీకరించావు అని నేను నమ్ముతున్నాను. ఆ బహుమానం నీ దగ్గరే ఉంది, ఇదే నేను ఇచ్చే పుట్టినరోజు బహుమానం అని చెప్పి, ఇట్లు నీ తల్లి అని ఆమె సంతకం పెట్టిన ఉత్తరం. ఆ తర్వాత లెటర్ చదివాడు, అంతగా అర్థం కాలేదు. డాక్టర్ గారు వచ్చారు. ఏదండి మా తల్లి అని అడిగారట. అడిగితే ఆ లెటర్ సరిగ్గా చదివేవా అన్నాడంట డాక్టర్ గారు. ఆ లెటర్ చదివితే, ఒకవేళ నీ 18వ పుట్టినరోజున నేను ఉండకపోవచ్చేమో, కానీ నేను ఇచ్చే బహుమానం నీ దగ్గర మాత్రం ఉంటుంది అని రాసింది ఆ తల్లి. డాక్టర్ గారు చెప్పారట, అయ్యా, మీ తల్లి నీకు ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? తన గుండె నీకు పెట్టి ఆమె తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. నేను బ్రతికించటం కోసం నీ తల్లి తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఆ పుట్టినరోజు బహుమానం ఏంటో తెలుసా? తన ప్రాణం నీ కొరకు త్యాగం చేసింది నీ తల్లి. నువ్వేమో ఈ లోకరీతిగా బైకో, డబ్బో, ఇంకోటో క్రిస్మస్ బహుమానంగా లేదా నా పుట్టినరోజు బహుమానంగా నా తల్లి ఇస్తుంది అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నా. వెళ్ళలేని తన ప్రాణాన్ని నీ కొరకు ఆ తల్లి ఇచ్చింది నాయన. ఇప్పుడు నీకు అమర్చబడిన గుండె నీ తల్లిది అనే మాట జ్ఞాపకం చేశాడట.
ఆ యవనస్తుడు చాలా దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. అమ్మా, ఎంతవరకు నీ ప్రేమ ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోయాను. ఒక కుమారుడిగా నువ్వు నా పట్ల చూపిస్తున్న ప్రేమ ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ ప్రేమ, నీ ప్రాణాన్ని నా కొరకు దారబోసేటంత ప్రేమ ఉందా తల్లి అని. అమ్మా, నన్ను క్షమించమ్మా, చాలాసార్లు నేను బాధ పెట్టాను, చాలాసార్లు నీకు దుఃఖం కలిగించాను. ఇప్పటికీ ఈ లెటర్ చదువుతున్నా నేను, ఇంకా ఏమో నాకు ఇస్తావు అని ఆశతో కేవలం ఈ కాగితం మాత్రమే నాకు ఇచ్చావు అని నేను ఈ లెటర్ చదువుతున్నప్పుడు అనుకున్నానమ్మా, ఎంత ప్రేమ నా పట్ల చూపించావు. జన్మజన్మలో గుర్తుండిపోయే ఆ ప్రేమ నీ గుండె నాకు ఇచ్చావు. ఎంతకన్నా గొప్ప బహుమానం ఏముందమ్మా అని చెప్పి ఆ కుమారుడు కన్నీటి పర్యవంతమై, డాక్టర్ గారు నాకు ఈ విషయం తెలియదు, నా తల్లిని అపార్థం చేసుకున్నాను అని చాలా బాధపడ్డాడట. ఇది నాన్న జ్ఞాపకం చేస్తున్నమాట. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ బహుమానంగా ఆయన ఈ లోకానికి వచ్చి నన్ను వెలిగించడానికి, ఆయనే బలియాగం అవటానికి సిద్ధపడ్డాడు. ఈ క్రిస్మస్ నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన క్రిస్మస్ అనే సత్యాన్ని గుర్తెరగండి. యేసయ్య తనను తాను బహుమతిగా నీకు సమర్పించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ క్రిస్మస్ దినాన ఆయన కొరకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? మన హృదయాలను ఆయనకు సమర్పించి, మన హృదయంలో రారాజుగా ఆయన ప్రతిష్ట చేసుకుని, ప్రభువా నా హృదయంలో ఉన్న ఆయన, అదే నాకు నిజమైన క్రిస్మస్ అని ఆయనకు సమర్పించుకునే వారు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమయంలో ఒక అభినయ గీతం విందాం. అభినయ గీతం పిల్లలు, సండే స్కూల్ పిల్లలు సిద్ధపడి ముందుకు రండి. నజరేతు పట్టణాన అనే అభినయ గీతాన్ని చిన్న బిడ్డలో ప్రదర్శించగా చూద్దాం. అక్కడ యోసేపు మరియమ్మ నాకు మలే ధరణిలో హల్లెలూయా 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 మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి ప్రేరణ దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం ప్రేరణ దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గ ద్వారాలు తెరచి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే యేసయ్య స్వర్గరాజు పుట్టగానే సర్వునందు వచ్చి యేసయ్య చందాని పాటలు పాడి సర్వునందు
దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకుని దూరంలో బయలెళ్ళినారే సయ్యా దూరంలో బయలెళ్ళినారే సయ్యా రాజులకు రాజుకోటన్నయ్యా రాజులకు రాజుకోటన్నయ్యా రారే చూడా మనం వెళ్దామన్నయ్యా రారే చూడా మనం వెళ్దామన్నయ్యా తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా తరలినారే వెళ్ళలేమన్నయ్యా తరలినారే వెళ్ళలేమన్నయ్యా పదరాము దామురన్న శ్రేయస్ని చూడ పదరాము దామురన్న పదరాము దామురన్న శ్రేయస్ని చూడ పదరాము దామురన్న శ్రేయసన్నగట లోకరక్షకుడట శ్రేయసన్నగట లోకరక్షకుడట లోకులందరికయో ఇక రక్షకుడట లోకులందరికయో ఇక రక్షకుడట పదరా పదరా పోరామురన్న శ్రేయస్సుని చూడ పదరా పోరామురన్న 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 చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చక్కని అభినయ కీర్తన ప్రదర్శించిన సండే స్కూల్ బిడ్డలకు దేవుని దీవెనలు కలుగును గాక. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో 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 యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుడు గర్భమందున యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుడు కన్య గర్భమందున ఆనందమే మహా
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగైన దేవ, ఈ సంధ్య క్రిస్మస్ ఆరాధనలో ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి ఆశీర్వదించండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని రెట్టింపు దీవెనలతో నింపండి. మీరు మహిమ పొందండి. మీ కృప ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో చిన్నపిల్లల అభినయ గీతం ప్రదర్శించబడుతుంది. తర్వాత స్త్రీల అభినయ గీతం కొరకు స్త్రీలు సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. అరే దగ్గర నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానం
చక్కని అభినయ గీతం ప్రదర్శించిన సండే స్కూల్ బిడ్డలకు దేవుని దేవుని కలుగునుగాక. స్త్రీలు ఒక అభినయ గీతం ప్రదర్శించాక మన మధ్య సతీష్ బాబు గారు ఉన్నారు. వారు క్లుప్తంగా మనకు శుభాకాంక్షలు అందిస్తారు. బాబు
సండే స్కూల్ పిల్లలైనా మేము కూడా ఈగర్గా డ్యాన్స్ అని మన స్త్రీలో డ్యాన్స్ వేసి చూపించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ సమయంలో యూత్ వారు ఒక అభినయ గీతాన్ని ప్రదర్శించబోతున్నారు. प्यार करता हो मुझे प्यार करता हो सबसे है प्यार करता आज खुशियाँ मना लो मुझे प्यार करता हो मुझे प्यार करता हो सबसे है प्यार करता आज खुशियाँ मना लो मुझे प्यार करता हो मुझे प्यार करता हो वो तुझसे है प्यार करता आज खुशियाँ मना लो मुझे प्यार करता हो मुझे प्यार करता हो वो तुझसे है प्यार करता आज खुशियाँ मना लो मुझे प्यार करता हो मुझे प्यार करता हो बस तुझसे है प्यार करता आज खुशियाँ मना लो मुझे प्यार करता हो मुझे प्यार करता हो बस तुझसे है प्यार करता आज खुशियाँ मना लो मुझे प्यार करता हो मुझे प्यार करता हो सबसे है प्यार करता आज खुशियाँ मना लो मुझे प्यार करता हो मुझे प्यार करता हो वो सबसे है प्यार करता आज खुशियाँ मना लो
చక్కని అభినయ గీతం ప్రదర్శించిన యవనస్తులకు దేవుని దీవెనలు కలుగును గాక. ఈ సమయంలో మరి ఎవరు వెళ్ళిపోతూ ఒక అరగంటలో కార్యక్రమం అంతా అయిపోతుంది. యూత్ వారు స్కిట్ నేర్చుకున్నారు, అలాగే స్త్రీలు కూడా ఒక స్కిట్ అయిపోతున్నారు కనుక దయచేసి ఒక అరగంట సంఘస్థులందరూ ఓపికతో ఉంటే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. మరి యవనస్తుల్ని చాలాసార్లు చెప్పాం, వచ్చి డ్యాన్స్ నేర్చుకోండి అన్నీ చక్కగా ఉంటాయని చెప్పాం. మరి ఇప్పటికైనా యవనస్తులు స్పందించి మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. చాలామందికి మెసేజ్లు పెట్టినా కానీ ఎవరు స్పందించట్లేదు కనుక యవనస్తులు మీరు అందరూ చక్కగా ఇలా చేయాలని మేము ఆశ. అందరికి వందనాలు. ఈ సమయంలో బాక్సెస్ ఆఫ్ ఎమోషన్ సండే స్కూల్ బిడ్డల యొక్క అభినయ గీతం ఒక అరగంట పెడితే కార్యక్రమం అంతా ముగించబడుతుంది కనుక ప్రేమతో అందరూ సహకరించడం మనం చేస్తున్నా. స్త్రీలందరూ ఎంత కష్టపడి స్కిట్ నేర్చుకున్నారు, యవనస్తులు ఎంత కష్టపడి స్కిట్ నేర్చుకున్నారు. 2 స్కిట్స్ ఉన్నాయి, మనం అందరం చూసి వెళ్ళాలని ప్రేమపూర్వక మనవి చేస్తున్నాం. సండే స్కూల్ బిడ్డలు బాక్సెస్ ఆఫ్ ఎమోషన్ తొందరగా రావాలి. మ్యూజిషియన్స్కి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంతవరకు మాకు సహకరించారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. సండే స్కూల్ బిడ్డలు రావాలి. ఈ సమయంలో యవనస్తుల స్కిట్ ప్రదర్శించబడుతుంది. స్త్రీల స్కిట్ ప్రదర్శించబడుతుంది. స్త్రీలు స్కిట్ ప్రదర్శించబడుతుంది. అప్పుడే తెల్లారిందా? తెల్లారినట్టే ఉంది. నా కళ్ళద్దాలు ఎక్కడున్నాయో ఏంటో. అసలే మొన్నే శుక్రం తీయించుకున్నా, కళ్ళు సరిగా కనిపించలేదు. చలి బాగా ఎక్కువగా ఉంది. అయ్య బాబోయ్, మోకాళ్ళ నొప్పులు కూడా ఇప్పుడే వచ్చినాయి నాకు. పెద్దోళ్ళు వేసాడో లేదో. పెద్దోడా పెద్దోడా లేకుండా తెల్లారి చాలాసేపు అవుతుంది. ఎండ అంత ఎక్కువ వచ్చిందో చూడండి. అరే ఇంట్లో ముసలిది ఉంది, చలికి వణుకుతుంది. కాసిన తీయేద్దాం అనుకోరేరా పొద్దునే లేచి. పెద్దోడా, ఈ పెద్దోడికి ఈ మధ్య విపరీతంగా ఒళ్ళు వస్తుంది. పొద్దున్నే లేచి వాకింగ్ చేయరా అంటే లేకపోవడం. వాడి పెళ్ళాన్ని కూడా అలాగే తయారు చేస్తున్నాడు. ముసలిదానికి టైం అయినట్టుకుంది. ఇంక ఈ కాడికి మమ్మల్ని సాధించుకుంటే తింటది. ఓయ్ లేకవే, ఈ అమ్మకి ఆగేస్తుంది. పడుకోని కాసేపు. ఈ పెద్దోడిని లేపటం కన్నా చిన్నోళ్ళు లేపుకోవడం మంచిది. చిన్నోడా
చిన్నడా లెగవండ్రా, చాలా పొద్దెక్కింది. అమ్మా లెగవండ్రా. సరేనమ్మా. సునీత లేచి మా అమ్మకి టీ ఇవ్వు. ఇంటికి పెద్ద కోళ్ళ అయ్యుండి లేచి నాటకాలు ఆడుతుంది. ఎక్కడ అత్తగారికి తీయబడిద్దని. పెద్దోడికి ఎదురే ఈ చిన్నోడు కూడాను. టీ అన్నా పెట్టుకుందామంటే నాకేమో కనపడతలేదు. ఇక్కడ ఎవరు కాదు. అరే అరే డెప్పా అందరూ యారా, ఎంత అండి కదా పడుకున్నావు. ఈ ముసలిదానికి తెల్లారైందిరా బాబు మమ్మల్ని హింసించడానికి. అమ్మగారు లేసానండి. ఏ నా కొడుకులతో సమానంగా పడుకుంటా పెట్టరా నువ్వు? లేదమ్మగారు, నేను ఎప్పుడో వేసాను కోడి కుయ్యకు ముందే. మీరు ఇంకా నిద్రపోతున్నారని నేను నిద్రపోయాను. లేవు వెళ్ళి గేదెలు పాలు పిండుకురా. అటగే అమ్మగారు. కూర్చోమంటారా? అరే డెప్పా ఇంకో మోసలేదా? అమ్మగారు వస్తున్నాను. మా కోడళ్ళు ఎగవలేదట్రా ఇంకాను. పాలు తీసుకొచ్చి పావుగంట అయింది అమ్మగారు. ఒక్క కోడలు కూడా లగలేదండి ఇప్పుడు వచ్చి. అవి ఇలాగోరా నాకు తెలుసు. సర్లే కనరా, చెప్పండి అమ్మగారు. బాగా ఆకలేస్తుంది. చెప్పండి. నా కోడళ్ళు వేసేటప్పటికే బయటకు వెళ్ళి టిఫినట్రా. అట్టగేనమ్మా, మనం తినేద్దాం. అలాగే. ఏంట్రో అమ్మగారు, ఏంట్రా? నాకు ఒక చిన్న సందేహం అండి అమ్మగారు. ఏంటో చెప్పు. ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఏంట్రా? మీ ఆయన గారు మిమ్మల్ని వదిలిపెట్టేసి ఎంతకాలం అవుతుంది అమ్మగారు? సచ్చినోడికి నా మొగుడు గొడవ ఎందుకు? ఎందుకురా నీకు? ఏముందండి అమ్మగారు, చెప్తే సంతోషిద్దామని. యా మా పెళ్ళని 3 సంవత్సరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రా. అబ్బో మహానుభావుడు, 3 సంవత్సరాలు వేయగాడంటే చాలా గొప్పోడు. అమ్మగారు చెప్పండి. ఏంట్రో ఇట్రా, ఇదిగో రూపాయి ఇడ్లీ నాకు తీసురా. ఈ పావలా నువ్వు టిఫిన్ చే కడుపు నిండా. అట్టగేనమ్మా. తొందరగా రా, మళ్ళీ నా కోడలు లేచినప్పటికి మనం తినేయాల. అలాగేనమ్మగారు. ఎప్పుడు ఈ మొసలు ఎప్పుడు చూసినా పావడాతో నేను తృప్తిగా తినాలంట. 1 రూపాయితో ఆవిడకి మళ్ళీ టిఫిన్ తీసుకురావాలంట. నా జీతం అంతా ఈవిడ టిఫిన్ కొని పెట్టడానికే సరిపోతుంది. అమ్మా డ్యూటీకి వెళ్ళొస్తానమ్మా. అమ్మా దాసు దాసు కోసిస్తారా? ఒరే పెద్దోడా, ఊరే చిన్నోడా, ఇంట్లో ఒక ముసలి తల్లి ఉందని మీకు ఏమన్నా తెలుస్తుందా? ఏరా టైం ఎంత అయ్యింది, మీరు ఆఫీసులో కూడా పోతున్నారు. నీ పెళ్ళాలు నాకు ఇప్పటికే అన్న టిఫిన్ పెట్టారంట్రా. ఏ బంగారి, మా అమ్మకి టిఫిన్ పెట్టలేదు ఇంకాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నేను పెడతానులే ముసలిదానికి. ఏంట్రా? సునీత మా అమ్మకి టీ ఇవ్వు. చూస్తున్నారు కదా, ఓ పక్క మీ ఆఫీస్ ఆడావుడి, ఓ పక్క పిల్లల ఆడావుడి, ఓ పక్క మీ అమ్మగారు ఆడావుడి. పెట్టాలి వెళ్ళండి. అమ్మా నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను. వెళ్ళరా. తీసుకో. ఏమి ఇచ్చావమ్మా? ఇటు జరగాలి. టీ ఇచ్చండి, తీసుకోండి. ఇటే జరగండి. కాళ్ళకి కళ్ళు కనపడతలేదు కదా, అందుకనే. ఒరే డిప్పంగే, ఇలా రారా. వస్తున్నానండి అమ్మగారు. ఈ మొసలు నేను తెచ్చిన టిఫిన్ తినేసింది. అమ్మో మళ్ళీ కోడలు ఇచ్చినవి కూడా తినేస్తుంది, తాగేస్తుంది. ఈవిడ పని నయ్యం. ఒరే ఇదిగో ఈ డబ్బులు ఇచ్చుకెళ్ళి 2 కేజీలు చికెన్ పెట్టిరా. అట్లాగేనమ్మా. ఒరే డిప్పంగా
అమ్మా చిన్నమ్మ గారు వస్తున్నాను. ఆవిడ ఏం చెప్పిందిరా? ఏముందండి అమ్మగారు, 2 కేజీలు చికెన్ తెమ్మన్నదండి. చికెన్ ఏంట్రా చీప్గా? వెళ్ళి 3 కేజీలు మటన్ పట్టుకురా. అట్టగానమ్మా. అబ్బో, నాకు ఈరోజు పండగే. ఒక ఇంట్లో చికెను, ఒక ఇంట్లో మటను. నాకు ఈరోజు అంతా పండగే. రత్నమ్మా, రత్నమ్మా, ఎవరో? బాగున్నావా? బాగానే ఉన్నాను మీరమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. సెల్మా ఆండర్సన్ చర్చ్లో, లూథరన్ చర్చ్లో యూత్ మీటింగ్ జరుగుతుంది. మీ మనవలు ఉన్నారు కదా 3, మీ మనవరాలను పంపించు. మీ మనవలు వెళ్ళారా? మనవలు ముందే ఉన్నారు. సరే ఓ ముందే వెళ్ళారంట. అమ్మా శిరీష, సోని బాబు, అమ్మా ఆమెని నరమ్మా వస్తున్నాను. ఏంటి నానమ్మ పిలిచారు? ఇట్రండి ఇట్రండి. వచ్చాం, చెప్పండి. మన పట్టింటి మేరమ్మ అమ్మ ఉంది కదా, ఉన్నారు. వాళ్ళ మనవలు యూట్యూబ్ పోయారంట. అవునా? మీరు వెళ్ళరమ్మా? మీరు పంపిస్తే వెళ్తాము. అయ్యో వెళ్ళండి. సరే వెళ్తాం. నాకు ఏమన్నా ఇస్తావు ఇప్పుడు? ఇస్తాను, కానుక ఇస్తాను, కొనుక్కోవడానికి ఇస్తాను. ఎంత ఎత్తది మసూదే. చిన్నప్పటి నుంచి ఆ సంచి చూస్తానే ఉన్నాము. లేరావు. ఈసారన్నా 10 రూపాయలని ఎత్తదంటావా? అంతసేపు చూస్తుంది ఏంటి సంచిలో? ఎప్పుడు చూసిన కళ్ళు అంటే తప్ప కాయింతలు ఏం కనపడు. రే సోని బాబు, చెప్పినానమ్మా. ఇదిగో రూపాయి ఇస్తాను. రూపాయి ఇస్తున్నావా? వెళ్ళేటప్పుడు కాంట్రోల్ కొట్లో మార్చుకో. 10 రూపాయలు కొనుక్కో. అలాగే. 10 రూపాయలు కానుక వేసుకో. అలాగే నానమ్మ. మా శిరీష, నీకు కూడా ఇస్తున్నాను రూపాయి. 10 రూపాయలు కొనుక్కోనే కానుకే. అలాగే నాయనమ్మ. అమ్మా ఆమెని ఇగో నీకు తమ్ముడికి. తమ్ముడు మీ అమ్మమ్మ ఇంటికంటే ఇంకా రాలేనట్టున్నాడు. 2 రూపాయలే నానమ్మ. ఏం చేయాలి దీంతో? కానుకను కొనుక్కో. 2 రూపాయలు ఇచ్చి కానుక పప్పులో తమ్ముడికి. అలాగే నానమ్మ. జాగ్రత్తగా అందరికి సమానంగానే ఇచ్చానమ్మా. అలాగే నానమ్మ. అలాగే నానమ్మ. వెళ్ళండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సండేస్కి వెళ్ళినప్పుడు రూపాయి ఇచ్చింది. నాకు ఎంత వయసు వచ్చింది, రూపాయి ఇచ్చింది. మళ్ళీ దీంట్లో 10 రూపాయలు కొనుక్కొని 10 రూపాయలు కానుక వేయాలంట. ఈ ముసలిదా సంచి ఎప్పుడు మారుతుందో తెలియదు, కానీ వయసు అయిపోతుంది కానీ సంచి మారుతలేదు. అందులో కాయింతలు ఒక్కరోజు చూసినా కాయింతలు ఉండవు. మీకు ఎంత ఇచ్చింది? నాకు 2 రూపాయలు ఇచ్చింది. తమ్ముడికి కానుక్కి పప్పులు కొనుక్కోవాలంట. మళ్ళీ మీకు అలాగే చెప్పిందా? ఏంటో నానమ్మ మారదు ఇంకా. నడండి. నాకు అలాగే చెప్పింది. నాకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు కానుకేసి అంటే 10 రూపాయలు కొనుక్కోవాలంట. నీకెంత ఇచ్చింది? నాకు రూపాయి ఇచ్చింది. ఒక 10 రూపాయలు కొనుక్కోమని, నీకు 10 రూపాయలు కానుక. ఒకలాగే చేసింది. అయితే చూద్దాం ఈ ఆస్తి అంతా ఎప్పుడు ఎవరికి ఇస్తుందో ఏంటో చూద్దాం. సరే నడవండి, యూత్ మీటింగ్ వెళ్ళమంది కదా నానమ్మ. చూద్దాం, రండి వెళ్దాం తొందరగా. వందనాలు అమ్మగారు. వందనాలు అక్క. వందనాలు రా. ఏంటి రోజు లేట్ అయింది? మా నానమ్మ మాకు కానుక ఇవ్వమని పప్పులు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. అవి లెక్క పెట్టుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది అక్క. వారం ఉన్నదే కదా నానమ్మ గొడవ మీ గొడవ. అవును. సరే, వాకింగ్ టైంకి వచ్చారు. ఈరోజు యూత్ టాపిక్ ఏంటంటే ఐక్యత. మనము పరలోకంలో ఎంత ఐక్యతగా ఉంటామో దేవుడు మనకి చెప్పడానికి మనకి ఫ్యామిలీస్ అనేవి ఇచ్చాడు. కుటుంబాలని చిన్న చిన్న పరలోకంతో దేవుడు పోలుస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. మనం ఐక్యత కలిగి ఉంటే మన కుటుంబాల్లో అనేక మేలులు చూడగలుగుతాం. కాబట్టి సహోదరులు ఐక్యతగా ఉండాలని మనం ప్రార్థిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ రోజు అక్క చాలా మంచి వాక్యం చెప్పింది కదా మనకి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. కానీ మన కుటుంబాలు ఎప్పుడు చూసినా గొడవడుకుంటూనే ఉంటారు. చూద్దాం, ఈ రోజు ఎలాగైనా వెళ్ళి మన ఇంట్లో ఈ వాక్యం చెప్దాం. రండి వెళ్దాం.
అమ్మగారండి ఇదేదో ఎవరండి దొరికింది అప్ప? చూడండి. ఆ? ఇదేదో దొరికిందండి. ఏదో కాదురు, ఇది మా పెద్దోడు పరుసురా. అటుగానే అమ్మగారు. డెప్పం, అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడటు. ఎవరండి? ఎవరు లేరండి అమ్మగారు. ఎవరు లేరులే. పరుసు నాకు ముందు చూపించానని ఎవరు చెప్పకే, ఈ జీతం పెంచుతానే. ఆ? ఇది తీసుకెళ్ళి చిన్నోడు గదిలో దొరికిందని పెద్దోడికి ఇచ్చారా. ఈ ముసలి చిన్న కొడుకు పెళ్లిలోని ఇద్దరు తోటి కూడా పెట్టేసిన స్విచ్ ఇప్పుడు కూడా ఆర్తలేదు. ఇప్పుడు ఎవరు పెట్టబోతుందో నమ్మ. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, ఏట్రా డిప్పంగే ఇదండి పర్స్ అక్కడ దొరికిందండి. పరసా పర్సేనండి. మీ పెద్దయ్య గారిదిరా. అట్టగా డబ్బులు ఉండాలిరా. ఏమైనాయి? నాకేం తెలుసు అమ్మగారు. ఎక్కడ దొరికింది నీకు అసలు ఇది? అక్కడ దొరికిందండి. ఎక్కడా? అక్కడండి. అక్కడంటే చిన్నయ్య గారి గదిలోనండి. చిన్నయ్య గదిలో దొరికిందా? అవునండి. ఏ అమ్మా తోటకాళ్ళు ఇలా బయటికి రా. ఏ వచ్చింది పొద్దున్నాయి. వస్తున్నావా రావట్లేదా? ఏంటి చెవి కోసం మేకలా కలిసేస్తున్నావు ఏంటి? 3 కేజీలు మటన్ తెచ్చుకొని తినేసావా? 3 కేజీలు కాదు 10 కేజీలు తెప్పించుకున్నావు. నీకేంటంట? తెప్పించుకుంటా. ఎందుకు తెప్పించుకో? మీ సొమ్ము అయితే తెప్పించుకో. ఆ సొమ్ముతోటే తెప్పించుకున్నాం. మీకేంటి? మా సొమ్ముతో నువ్వు తెప్పించుకున్నావు. లేదు, మా సొమ్ముతోటే తెచ్చుకున్నాం. మా ఆయన జీతం వస్తే 10 కేజీలు తెప్పించుకుంటాం. మీకేంటి నష్టం? మీ ఆయన జీతంతో 10 కేజీలు 100 కేజీలు తెప్పించుకో. తెప్పించుకుంటాం. మా ఆయన డబ్బులకి నిన్నెవడు తెప్పించుకోమన్నాడే? మీ సొమ్మే మేము తీయలేదు. మా సొమ్ము అయితే మేము తెప్పించుకున్నాం. నీకు అసలు అలగదే బాబు. ఎల్లవమ్మ వెళ్ళి చెప్పొచ్చావు కానీ ఎల్లవమ్మా ఎల్లవమ్మా అంటావేంటే? అమ్మా ఏంటే గొడవ ఏంటి? ఏంటంటారేంటండి? మీ పర్సు మీ తమ్ముడి గదిలో దొరికింది. ఇందులో మీ డబ్బులు ఎట్టి మటన్ తెప్పించేసుకుంది. అమ్మా ఏంటమ్మా ఏంటి గొడవ ఏంటి? గొడవ నాకేం తెలీదురా. అరే డిప్పం, దెప్పంగా దులుపుతున్నాను, చూస్తున్నాను అంతే. అరే డిప్పంగా ఏంటి గొడవ? నేను దులుపుతున్నానండి. డబ్బుల కోసం అయితే నాకు అసలు తెలీదురా. అమ్మ గొడవ ఏమీ జరగలేదన్నా. మరి జనం అందరూ చూడు ఎలా చూస్తున్నారు. వీధి జనం అందరూ మన ఇంటి వంక ఎందుకు చూస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలీదురా, నాకు కనపడదు కదా. మరి ఎప్పుడు చూసిన ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా వృద్ధి రాదు వీళ్ళిద్దరికి. అయినా ఇద్దరికి అసలు మాట గొడవలు ఎందుకు వస్తున్నాయి నువ్వు ఉండగానే? ఇది 3 కేజీలెట్టి మటన్ తెప్పించేసుకుంది. మా ఆయన డబ్బులెట్టి మటన్ తెప్పి దీనికి అస్సలు అరగదు. ఎల్లవమ్మ వెళ్ళి చెప్పొచ్చావు కానీ మా సొమ్ముతో మేము తెప్పించుకున్నాం. నీకేంటి నష్టం? నీ సొమ్ము అయితే నువ్వు తెప్పించుకున్నా పర్వాలేదే. మా సొమ్ము పెట్టి తెప్పించుకున్నావు కదా నువ్వు. నీ సొమ్మే కాదు, మా సొమ్ము అయితే మేము తెప్పించుకున్నాం. వెళ్ళి డెప్పగా అడుగు ఎక్కడ దొరికిందా పర్సు? మీ గదిలో దొరికింది అంటున్నాడే. లేదు, మా గదిలో దొరకలేదు. మీ గదిలోనే దొరికింది. మా గదిలో దొరకలేదే. అమ్మా అమ్మ ఆగండి అమ్మా. ఎందుకమ్మా ఇలా గొడవ తీసుకుంటున్నావా? అది ఇది అంటుంది అది. దీనికి అసలనే ఎల్లవమ్మ వెళ్ళు. చూడు గొడవలు పట్టుకోవడం. ఆగమ్మా ఆగమ్మా. ఎందుకమ్మా అలా గొడవ వేసుకుంటున్నారు? ఎందుకమ్మా ఎప్పుడు చూసినా అలా గొడవ పడుకుంటూ ఉంటారు? ఎందుకమ్మా ఎందుకన్నారండి పర్సు? మన ఇంట్లో దొరికింది అంటున్నారు. ఎందుకమ్మా అంటావేంటమ్మా? డాడీ పర్సులో డబ్బులు తీసుకున్నారు, మటన్ తెప్పించేసుకున్నారు. ఫోన్లే అమ్మా, పిన్నే కదా తీసుకున్నారు. ఇప్పుడు చూడు గొడవలు పడుతూనే ఉంటారా? ఏం చేసుకుంటావమ్మా ఈ ఆస్తి అంతా? ఎందుకమ్మా ఎప్పుడు చూసినా నువ్వు పిన్ని గొడవలు పడుతూనే ఉంటారు? ఈ రోజు మేము యూత్ మీటింగ్కి వెళ్ళాము. యూత్ మీటింగ్లో అక్క ఎంత మంచి వాక్యం చెప్పారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని. మీరు చూస్తే ఆవిడ తగ్గదు, నువ్వు తగ్గవు. ఇంట్లో నాన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మీ గోలు భరించలేక ఆఫీస్కి వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి వరకు రావట్లేదు. మీ ఇద్దరు ఎప్పుడు మారుతారమ్మా? ఇంకాను ఈ ఆస్తి డబ్బు ఏమి సంతోషాన్ని ఇవ్వమ్మా. ఇంత పెద్ద కుటుంబం ఉంది అయినప్పటికీ మనం సంతోషంగా ఉన్నామా? సంతోషంగా ఉన్నావా నువ్వు? లేదమ్మా. ఇకనైనా మారండి అమ్మా. నువ్వు వెళ్ళి పిన్నితో మాట్లాడమన్నాడు, పిన్నితో మాట్లాడదు అన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తాం. ఇప్పటికైనా కలిసి కుటుంబం అంతా ఒకలా ఉన్నాం. రా చెల్లి, మన ఇద్దరం కలిసి పని చేసుకుందాం. ఇద్దరు వంట చేసుకున్నారా అమ్మ? మటన్ తినేస్తారు ఒరే డెప్పా, ఏంటో నమ్మగారు
ఏంట్రా స్విచ్ అప్పుడే ఆరిపోయింది. అదేనండి అమ్మగారు, నాకు అర్థం కావట్లేదు. అయినా ఒక విషయం అడగాలండి. ఇందాక అందరూ డబ్బులు అడుగుతున్నప్పుడు మీరు ఏదో అంటున్నారు, డబ్బుల విషయం నాకు అది అర్థం కావట్లేదండి. డబ్బులేంట్రో నేను ఇలాగన్నాను కదండి, మీరు ఇలా అన్నారు కదా, అదండి. ఏమో నాకేం కనపడదు కదరా. ముసలిది భలే గొప్పదిరా బాబా. అవునరా డెప్పం. చెప్పండి అమ్మా. ఆయన ఇల్లు ఎంత నెమ్మదిగా ఉంటే అస్సలు ప్రాణం ఊరుకోదురా. అవునండి అమ్మగారు. ఏమనండి, చిన్న అమ్మగారు చూస్తే పెద్ద అమ్మగారి దగ్గర పరిగెడుతున్నాను, పెద్ద అమ్మగారు చిన్న అమ్మగారి దగ్గర తెలిసిపోతున్నారు. ఇంక పిల్లలు ఉన్నారు చూశారు. అయ్య బాబు, ఇంక ఏముందలేండి, ఇంకా ఆటలు వాటలు కేరంతలు అబ్బబ్బబ్బబ్బ. అదే 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 చూస్తున్నాను. ఒరే డెప్పం అయితే అయింది. నేను ఈ రకంగా అయితే మనసు అంత అస్సలు ఉండలేను. నా పెద్ద కొడుకు దగ్గరికి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి చూతావు, నా ఆస్తి సాగు నీకు రాత్మని చెప్పుకోరా. అమ్మగారు ఎరా ఆస్తి అండి. ఆస్తే ఆస్తేనండి. అట్టగండి అమ్మగారు. వెళ్ళు వెళ్ళి నా పెద్ద కొడుకు చిన్న కొడుకు చెప్పు, ఏమవుతుంది ఈసారి చూస్తాను. అట్టగండమ్మా. పెద్దయ్య గారు, పెద్దయ్య గారు, ఏండి ఈ సంగతి మీకు తెలుసా? ఏంటి మీ అమ్మగారండి, అమ్మగారు ఆస్తానంతా నాకు రాసిచ్చేస్తాను. నిజమా? నిజమే అమ్మా. ఏంటమ్మా డిప్పం గారికి ఆస్తంతా రాసిస్తారన్నావు? చిన్నయ్య గారు, ఈ విషయం మీకు తెలుసండి? ఏంట్రా, మీ అమ్మగారు ఆస్తంతా నాకు రాసిచ్చేస్తానన్నారండి. అవునా? అదే చెప్పమన్నారండి, నేను చెప్పాను. అబ్బా, ఈ ముసలిది ఇప్పటికి వచ్చిందిరా దారికి, ఈ ఆస్తి నాకు రాసిచ్చేయని ఇంకా చూసుకో, ఈ ఆస్తి పట్టుకొని పరా. అమ్మగారు చెప్పేశానండి. మా అమ్మ ఇంతకాలానికి మన ఇంట్లో చిన్నప్పటి నుంచి వాడు పని చేస్తున్నాడు. అలాగే నేను మంచి పని చేస్తున్నావు, ఆస్తి అంతా రాసిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. మంచి పని చేసావు అమ్మా. నువ్వు డిప్పం గారికి ఆశ రాస్తున్నావు అంటే అన్నీకి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వాడిని మాతో పాటు సమానంగా చూసినందుకు. అవునా నానమ్మ, ఇప్పుడు మన కుటుంబం అంతా కూడా కలిసిపోయారు కదా. ఎప్పుడు గొడవలాడుకునే పిన్ని అమ్మ కూడా కలిసిపోయారు. ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వాళ్ళ కుటుంబం సపరేట్గా, మన కుటుంబం వేరేగా వెళ్ళేవాళ్ళం. కానీ ఆనందం లేకుండా ఉండేది. కొత్త బట్టలు కట్టుకున్నా, ఎన్ని నగలు వేసుకుని వెళ్ళినా సంతోషం అనేది ఉండేది కాదు. ఇప్పుడు అందరం కలిసిపోయాం కాబట్టి ఈసారి అందరం కలిసి మనం క్రిస్మస్ చేసుకుందాము. అవునవును, ఇప్పుడు మన కుటుంబం అంతా కలిసి నిజమైన క్రిస్మస్ చేసుకుందాం. అవును నిజమే. నేను ఈ ఆస్తి వంక నన్ను ఇంట్లో గొడవ పెడదామని చూశాను. మా మనవలు యూత్కి వెళ్ళి నేర్చుకొచ్చిన వాక్యం ఇంట్లో బాగానే పనిచేసింది. అందరూ కూడా వాక్యాన్ని పాటించడం నేర్చుకున్నారు. నిజమే, ఈ ఇల్లంతా ఇంత సమాధానంగా ఉంటే నాకు ఎంత బాగుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. నిజమే, మా ఇంట్లో వాళ్ళ తోడుకోడళ్ళు ఇద్దరు ఐక్యత కలిగి ఉంటే నాకు కూడా ప్రశాంతంగానే ఉంది. నిజమే, ఇంతవరకు మనము మీ కుటుంబంగా మీరు వెళ్ళి క్రిస్మస్కి ప్రభుని ఆరాధించుకుని వచ్చేవాళ్ళం. కానీ ఈసారి మనం అందరం కలిసి ఒకే కుటుంబంగా వెళ్ళి సెల్మా ఆండర్సన్ లూథరన్ చర్చిలో క్రిస్మస్కి ప్రభుని ఆరాధించుకుందాం. నడవండి, వెళ్దాం అందరం. అలాగే నానమ్మ. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మరొకసారి స్త్రీలకు గట్టిగా చెప్పండి కూడా అభినందిద్దాం. ఐక్యత కలిగి ప్రభుని ఆరాధించడం చాలా ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేసిన స్త్రీలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం వీడియో క్లారిటీ లేదురా, కొంచెం బ్లర్ అయింది. సరిగ్గా సెట్ చేసుకో. అన్ని సెట్ చేసాక ఈసారి చూడు రింగులేస్తాను ఒక్కొక్కరికి. ప్రతి ఒక్కరిని హైలైట్ చేయాలి. తిరిగేస్తా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, స్టార్ట్ చేసుకో. మంచిగా వస్తుందా? బాగా కవర్ చేయాలి, ఫుల్ కవర్ చేయాలి. స్టార్ట్.
వెల్కమ్ టు గాస్పెల్ టీవీ. దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఆదివారం ఉదయం చర్చ్కి ఎందుకు వెళ్ళలేదు, కొంతమందిని ఇంటర్వ్యూ చేద్దాము, వాళ్ళు ఎలాంటి సాకులు చెప్తారో తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. దేంట్రా ఇలా వెళ్ళిపోతున్నారు? అక్కడ ఎవరో ఉన్నారు, పద కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఈరోజు ఆదివారం కదా సార్, చర్చ్కి ఎందుకు వెళ్ళలేదు సార్ మీరు? నేను బిజీ మ్యాన్ కదా, నాకు అసలు ఖాళీ ఉండదు. అయినా సల్మాన్ ఇంటర్నేషనల్ సంఘంలో చర్చ్ మరి ఈరోజు సంధ్యా క్రిస్మస్ జరుగుతుందని మా ఫ్యాక్టరీ నుంచి కొంతమంది యూత్ పంపించాను సహాయ సహకారాలు అందించమని. వారు వచ్చే ఉంటారే. వాళ్ళని పంపించాలని మీరు చర్చ్కి వెళ్ళలేదా సార్? అది కాకుండా ఈ యొక్క సంధ్యా క్రిస్మస్ కూడా స్పాన్సర్స్ కొన్ని చేశాను. ఎందుకంటే నేను బిజినెస్ ఉన్నాను కదా, నాకు చాలా బిజీ, అసలు ఖాళీ ఉండదు. సార్ కానీ ఎంత బిజీగా ఉన్నా మీరు చర్చ్కి వెళ్ళాలి కదా సార్. అమ్మా ఇప్పుడు నాకు అసలు కాలేదు, వెంటనే ఫోన్ వచ్చింది. నేను ఫోన్ పడలేదు. హలో సార్ సార్ ఎవరు? నేను చాలా బిజీ అమ్మా, నాకు ఖాళీ లేదు. ఏంటో సహాయ సహకారం కావాలంటే అందిస్తాను. హలో బాగా తీసావా లేదా? హలో ఈయనేంట్రా అందరినీ అక్కడికి పంపించాను ఇక్కడికి పంపించాను అంటున్నాడు, కానీ ఈయన కదరా దేవునికి ఇంపార్టెంట్. ఫస్ట్ మనం రెడీ చేసుకోరా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఈరోజు ఆదివారం కదా సార్, మీరు చర్చికి ఎందుకు వెళ్ళలేదు? ఏం తెలుతామమ్మా, వారం అంతా కష్టపడి వారం ఒకరోజు ఇక విశ్రాంతి ముగింపు ప్రార్థన కొత్తానులే. అంటే కాదు సార్. సార్ ఒకసారి సార్ సార్ కాదురా, వీళ్ళందరూ ఏంటో ఇలా చెప్తున్నారు, విశ్రాంతి దినమును ఆచరించమంటే ఈయన ఇలా ఆచరిస్తున్నారా? వారం అంతా కష్టపడి ఈ రోజు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమంటే ఆ పరిశుద్ధ దినాన్ని వీళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. అమ్మాయి ఎవరు వస్తుంది? ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం ఈరోజు ఆదివారం కదా, మీరు చర్చికి ఎందుకు వెళ్ళండి మేడం? మా ఇంట్లో డెత్ అయింది మేడం. ఎవరు చనిపోయారు మేడం? సారీ. ఎంతో ప్రేమగా పెంచుకున్న గోల్డ్ ఫిష్ అనుకుంటున్నాను. ఏంటి మేడం? మేడం కొంచెం జూమ్ చేయరా, మళ్ళీ చెప్పండి మేడం. ఏంటి మేడం? గోల్డ్ ఫిష్ చనిపోయింది మేడం. గోల్డ్ ఫిష్ చనిపోయిందని మార్నింగ్ నుంచి అలా బాధపడుతూనే ఉన్నారు మేడం. వంట అయిపోయింది మేడం. ఏం కూర చేశారు ఈరోజు? చేపల కూర మేడం. చేప నిజంగానే చచ్చిపోయిందా? చచ్చిపోయింది. ఓకే మేడం, నా మనస్ఫూర్తిగా మీకు మీ చేపకి నా సంతాపం తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ మేడం. మరి చేప చచ్చిపోతే చచ్చిపోనేది ఏంట్రా బాబు? నిజంగా ఇవి చచ్చిపోయిందే, ఇవి చంపేసి ఉంటుందా? సరే ఎవరో ఉన్నారు, పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఆదివారం కదా సార్, ఈరోజు చర్చికి చర్చికి వెళ్ళ ఈ టైంలోనే సార్. టైం ఆల్రెడీ ఫాస్ట్ గా చెప్పింది అది కాదు సార్. దీవెన అవ్వకుండా వెళ్ళగానే రోజు పాస్టర్ గారు చెప్తుంటే దీవెన టైంకి వెళ్తారని అర్థం అవుతుంది రా జనానికి. పాస్టర్ గారు లాట్లో చెప్తారు కదా అక్క, దీవెన మర్చిపోకుండా తీసుకోమని. అది దీవెన అయ్యే వరకు ఉండమని రా దాని అర్థం. చెప్తారు కదా అక్క పాస్టర్ గారు, దీవెన కోసం ఉండమన్నారు. సరేలే, అక్కడ ఎవరో ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్దాం. నమస్తే మేడం. ఈరోజు ఆదివారం కదా, మీరు చర్చికి ఎందుకు వెళ్ళలేదు? చర్చికి అమ్మా ఒకసారి నుంచి చూసా కదమ్మా, కళ్ళ లేచిన దగ్గర నుంచి మొగ్గులు సగ పెట్టాలి, పిల్లలు సగ పెట్టాలి. వెళ్ళేసరికి ఆనందం అయిపోతుంది. కొన్ని కనీసం పిల్లలైనా పంపించాలి కదండి సండే స్కూల్. లేచినప్పటికే తెల్లారిపోతుందమ్మా, ఇంకేంటి? స్కూల్కి పంపుతున్నారు కానీ పిల్లల్ని సండే స్కూల్కి టైంకి పంపించలేకపోతున్నారు పేరెంట్స్. లోక జ్ఞానం ఎక్కడున్నా దొరుకుతుంది, కానీ దైవిక జ్ఞానం నేర్పించే సండే స్కూల్లోనే కదా. వీళ్ళ ద్వారా మన టీవీ వాళ్ళు నడవలసిన త్రోవలో వాళ్ళు పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారా? ఇంకా మనం నేర్పిద్దాంలే. సరే ఎవరో వస్తున్నాడు, ఒక్కసారి జాగ్రత్తగా జూమ్ చేయి. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. హలో ఒక్కసారి ఇలా రండి. ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళకుండా మీరు ఏంటి ఇలా తిరుగుతున్నారు? పండగ కదా, కొంచెం కలర్ఫుల్ గా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్టలు దొరకలేదు. అంటే వేసుకున్నారు కదండి ఇప్పుడు? ఇవి కాదండి, పండగ వాతావరణం ఉండాలి కదా. అంటే కొత్త బట్టలు ఏమని చర్చికి వెళ్ళలేదు ఏంటి? కొనుక్కుందాం రాలేదు.
సరే సరే అండి. సరే బ్రదర్ వెళ్ళండి. కొత్త బట్టలు లేదని చర్చికి వెళ్ళదా? ఇంతకీ నీకు కొత్త బట్టలేనా? నాకు కొద్ది కదా అంటే కనబడాలిగా మరి చర్చిలో కలర్ఫుల్ గానే అవునరా బాబు. సరే 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 నెక్స్ట్ ఇంటికి వెళ్దామా? సరే ఆన్ చేసుకున్నావా? ఓకే అక్క. ఓకే. నమస్తే మేడం. మేము గాస్పల్ టీవీ నుంచి వచ్చాం మేడం. ఏంటి ఈరోజు ఆదివారం కదా, మీరు చర్చికి ఎందుకు వెళ్ళలేదు మేడం? చర్చికి వెళ్ళలేదు. అదే మేడం రీజన్ కావాలి మేడం. మేము ఒక చెప్పాలా ఏంటి ఇప్పుడు? ఇంటర్వ్యూ చేస్తున్నాం మేడం, ఫుటేజ్ కావాలి. రీజన్ చెప్పండి మేడం, చర్చికి ఎందుకు వెళ్ళలేదు మీరు? రీజన్ అంటే పెద్దగా రీజన్ ఏమీ లేదు. పెద్ద రీజనే, పెద్దగా లేకపోవడం ఏంటి? మా వారిని ముత్యాల హారం తెమ్మన్నాను క్రిస్మస్ అని. మా తోటి కోళ్ళకు ఉన్నాయి. ఇవి కాదయ్యా ముత్యాల హారం. నువ్వు టీవీ తీసుకో అంతే తప్ప అన్ని నీకు అబ్బాయి మాటలు వినిపించాం మేడం, మీరు చెప్పండి. మా తోటి కోళ్ళకు ఉంది, మా పొరుగింటి ఆవిడకుంది, మా ఎదురింటి ఆవిడకుంది, అందరికీ ఉన్నాయి. నేను అడగడం తప్ప? క్రిస్మస్ పనుల్లో ఉంటే నీకు హారం కొనడానికి ఎలా వెళ్ళను అన్నాడు. ఆయన వచ్చి నాకు సారీ చెప్పి నన్ను బండి ఎక్కించుకుని తీసుకెళ్లే వరకు, అది ముత్యాల హారం కొనడానికి తీసుకెళ్లే వరకు నేను చర్చికెళ్ళను. అంటే ముందు మీరు చర్చి కన్నా ముందు ముత్యాల హారం కొనడానికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని. చర్చికి వెళ్ళడానికి ముత్యాల హారం అమ్మా. అంటే అది లేకపోతే మీరు చర్చికి వెళ్ళండి. మరి అందరూ పండగ అంటే మెడ చూస్తారా చూడరా? అది నిజమే. సరే సరే ఇక్కడ ఇవన్నీ కొంచెం ట్యాగ్ చేసి పెట్టరా, హైలైట్ చేద్దాము. ఇందాక రింగిల్ చెప్పాను చూడక్క. అదే గుణవతి ఆయన భార్య ఒక ముత్యం లాంటిదిరా. అలాంటిది ముత్యాహారం లేదని చర్చి మానేయడం మరీ దారుణం అసలు. ఏంటో సినిమాకి వెళ్ళాలరా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్ 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 ఒకసారి. హలో హలో సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒకసారి స్పెక్ట్స్ కనిపించదు సార్, ఎలా నుంచండి సార్? సార్ ఈరోజు ఆదివారం కదా సార్, చర్చికి ఎందుకు వెళ్ళండి మీరు? అమ్మ ఇప్పుడే మా సిస్టర్ మా బావగారు వస్తున్నారు. మా ట్రైన్కి స్టేషన్కి వెళ్ళాలి అర్జెంట్గా. ట్రైన్ సార్ ట్రైన్ ఎన్ని గంటలకు? 11కి నేను సార్ సార్ తీసుకొని వస్తాను. కంగారు ఎందుకు వస్తాను చెప్పేది. అందరూ తిరుగుతున్నారు అక్క మనకి. పోనీలే మన సంగతి దీన్ని చూసాయని మంచి పాఠం నేర్చుకుంటే చాలు. సరే సరే ఎవరు వస్తున్నారు? మేడం గారు ఏంటి ఇందాక నుంచి వెతుకుతున్నారు, కనుక్కుందాం కదా. మంచిగా చూడు, ఆన్ చేసుకో కనుక. ఎక్స్క్యూజ్ మేడం ఒకసారి కాదు మేడం, ఇందాక నుంచి మీరు ఇలా తిరుగుతున్నారు కదా. ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఏంటి ఇంత హడావిడిగా ఇక్కడ తిరుగుతున్నారు? మా పిట్ట కనిపించట్లేదు. ఏంటి మేడం? నా బుజ్జి పిట్ట కనిపించట్లేదు. రోజు ఈ టైంకి వాటర్ పెట్టి డాబా మీద పెట్టేదాన్ని, తినడానికి వచ్చేది, ఇంకా రాలేదు. పెట్ట కనిపించట్లేదు చర్చికి. దాన్ని కింద ఎత్తుతున్నారు ఏంటి? పెట్ట పైన కదా ఉంటుంది. అంటే నా కోసం వస్తుందేమో అని. ఇప్పుడు ఆ పిట్ట రాకపోతే క్రిస్మస్కి నేను ఏం వండుకుని తినాలి? అంటే మీరు వండుకోవడానికి దాన్ని పెంచుతున్నారా ఏంటి మేడం? అంటే నా కోసమే కాదు, క్రిస్మస్కి డ్యాన్స్ వేస్తున్నాం చూడడానికి రండి అంటే మా చుట్టాలు ఎవరు రానన్నారు. అందుకే పిట్ట మాంసం వండుతున్నానంటే వస్తానని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి నేను ఏమని చెప్పాలి? అయ్యో నా పిట్ట ఎలా ఉందో ఏంటో. అది కాదు, అది తినే టైంకి బాగానే వస్తుంది, నేను తినే టైంకి ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కావట్లేదు. పాపం దానికి ఎవరో సీక్రెట్ లీక్ చేసి ఉంటారు మేడం, అందుకే వెళ్ళిపోయింది. సరే మీరు చర్చ్కి వెళ్తే అందరికీ చెప్పండి మా పెట్ట రావాలని ప్రే చేయండి. అది కాదు మేడం, అదేదో మీరే వచ్చి ప్రే చేస్తే దేవుడు ఇంకా తొందరగా వింటాడు. మీ పెట్ట త్వరగా వస్తే మీరు బాగా వండుకోవచ్చు. వద్దమ్మా, పెట్ట వచ్చాకే నేను చర్చ్కి వస్తాను. సరే మేడం, మీకు పెట్ట వచ్చాక మమ్మల్ని లంచ్కి వెళ్ళండి మేడం, తప్పకుండా ఖచ్చితంగా పిలుస్తాను. ప్రేయర్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా ఫేస్బుక్ లో అలాగే ఇన్స్టాలో కూడా స్టోరీ ఖచ్చితంగా మిమ్మల్ని మెన్షన్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ. మరి పెట్ట కనిపించట్లేదు అని ఎప్పుడైనా తిన్నా వింటారా? పెట్టాము ఖచ్చితంగా ప్రేయర్ చేద్దాం పెట్ట దొరకదా. దొరికిన వెంటనే మనమే తీసుకెళ్తాం. ఫస్ట్ మనమే వెళ్ళాలి లంచ్కి. ఐడి కనుక్కున్నావా? మెన్షన్ చేద్దాం. సరే సరే ఇంతకు నుంచి ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, సండే చర్చ్కి ఎందుకు వెళ్ళలేదు? ఇలా ఇలా బాగానే తిరిగారు, ఇప్పటి వరకు ఇలా ఇలా తిరిగారు కదా సార్. కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. మాస్క్ పెట్టుకోవాలి సార్.
ఇలాంటి టైంలోనే మీరు ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి సార్. మీరు మరీ లెగలేని స్థితిలో లేరు కదా, నడుస్తున్నారు బాగానే, ఫోన్ చూసుకుంటున్నారు. అది కింద పడిపోతారు సార్, జాగ్రత్త జాగ్రత్త సార్. సరే సరే సరే, నేను పట్టుకుంటాను. సరే సార్, జాగ్రత్తగా వెళ్ళండి సార్. సరే ఆయన ఇప్పుడు వరకు దూరంగా బాగా అడుచుకోరా అంటాను, నా దగ్గరికి వచ్చేస్తాను. కాదురా, ఇప్పుడు కూడా ఏంట్రా, మనంతా ఒక్కటేరా. సర్లే, ఏం చేస్తాం, కరోనా వస్తే ఇద్దరు కాంటాలో ఉంటాం. అంతే, ఏం చేద్దాం, కూర్చొని పాటలు పాడుకుంటే అక్కడ ఆ ఇంట్లోకి వెళ్దాం సార్. ఎంతో మంచి మంచి స్మెల్ వస్తుంది. సార్ సార్ ఒకసారి సార్, సార్ సండే కదా సార్, ఈరోజు చర్చికి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి సార్? అరే ఆయన జూమ్ చేయరా సార్? కాదు సార్, బ్యాక్గ్రౌండ్ మంచిగా కనిపిస్తుంది సార్. సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్, మాకు ఒక చిన్న ఫుటేజ్ కాదు సార్. చర్చ్ కిందకి వెళ్ళలేదు సార్ మీరు సండే. చుట్టాలందరూ వచ్చేస్తున్నా, కోడి కనపట్లేదు. సార్ ఒక్కసారి సార్, మీరు నార్మల్గా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం సార్. మీరు కదలకుండా ఒకసారి చెప్పండి సార్, మంచిగా రీజన్ ఆడ్ చూస్తూ చెప్పండి. పండగ కదమ్మా, చికెన్ చూస్తూ చెప్పండి సార్. అదేముందమ్మా, ఇందాక నుంచి చేస్తాడు, నాకు కోడి కనపట్లేదు. ఆడ ఏం చేస్తాడు, ఏం చేస్తాడు అర్థం కావట్లేదు. పండగలో మెయిన్ ఆత్మీయ ఆహారం ఉండాలిరా. ఈయనేంటి కోడి చికెన్ అందించట్లేదు అని చెప్తారు. సరే సరేలే కానీ ఆన్ చేసుకో. అది మంచిగా చేసుకో. వీళ్ళు కొంచెం తేడాగా కనిపిస్తున్నారు. బార్కస్కి వెళ్ళి మంది తిన్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఒకసారి తినేసి షీరోలు వేసుకొని మధ్య నాకు మండిపోతున్నా. సార్ 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 ఒక్క నిమిషం సార్, సార్ 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 ఒక్క నిమిషం సార్. సార్ సార్ సార్, మేము అడుగురాలని కాదు సార్, గాస్పల్ టీవీ నుంచి ఇంటర్వ్యూ ఫుటేజ్. సారీ సార్, సారీ సార్. ఈరోజు ఆదివారం కదా సార్, చర్చికి ఎందుకు వెళ్ళలేదు సార్? ఆదివారమా? అయినప్పుడు చెప్పమని చెప్పాను నీకు. బాగా గమ్మునరా, కొంచెం దూరంగా ఉండే సార్. బాగా గమ్మున టైం అయిపోతుంది. విఐపీ దగ్గరికి వెళ్ళకూడదు సార్. సార్ నైట్కి సెట్ చేసుకున్నాను. పుష్ప నైట్ కాదు, మధ్యాహ్నం. సరే సార్, నువ్వు ఉండవయ్యా, టైం అయిపోతుంది. ఆదివారం చర్చికి ఎందుకు వెళ్ళలేదు సార్? ఆదివారం వెళ్తాం అమ్మా, చర్చికి వెళ్తాం అమ్మా. రేపే క్రిస్మస్, అది తెలుసా సార్ మీకు? క్రిస్మస్ అప్పుడే అదే సార్, క్రిస్మస్ అయిపోయింది అప్పుడే, సంవత్సరం అయిపోయింది అప్పుడే. సరే వెళ్తాం మీరు వెళ్ళిపోం. కాదు సార్, టైం అయిపోతుంది, రావాలి సార్. అది చెప్పండి మీరు. చర్చికి బయలుదేరుతాం అమ్మా, 11కి మ్యాట్నే అయిపోతాం మాకు, తర్వాత వెళ్తాం. వెళ్ళిపోతాం. ఏడమ్మా మీరు వెళ్తాం మాకు తెలుసా అమ్మా, మీకు చెప్పాను. యవ్వనస్తులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, మ్యాట్ని టైం అయిపోతుందని గుర్తుంది, అసలు ఆదివారం అనేది గుర్తులేదు వాళ్ళకి. క్రిస్మస్ ఏంటో ఈరోజు అందరూ ఎవరిని చూసినా నిరాశపరుస్తున్నారు. చర్చికి వెళ్తున్న వాళ్ళు ఎవ్వరూ కనిపించట్లేదు. చూద్దాం ఇంకా నెక్స్ట్ డే బకరగడ్డ చూస్తాడు, చూద్దాం. సరే సరే, ఇంకెవరు వచ్చేలా లేరు. సర్లే, మనకి టైం అవుతుంది కదా, మనం కూడా సెకండ్ సర్వీస్కి వెళ్ళాలి కదా. ఆల్రెడీ మార్నింగ్ ఒక సర్వీస్ అయిపోయింది. సరే ఆన్ చేసుకో, ఎండింగ్ ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ ఆల్. దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ సైనింగ్ విత్ ద కెమెరామ్యాన్ సన్నీ. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి అభినందిద్దాం.